సేవకులకు కూడా దేవుడు మాట్లాడే మాటలు ఇక్కడ మనము చూస్తుంటున్నాం. అందరికీ వాక్యం అండి. వాక్యం అనేది అందరికీ కూడా దేవుడు పంచిపెట్టుచున్న జీవాహారము. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క వాక్యములో మనం చూస్తే, ఆస్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ ద ప్రీస్ when you fasted and mourned in the 5th and 7th months for the past 70 years. ఎన్ని సంవత్సరాలుగా చేశారంటండి? 5th మంత్లో చేశారు, 7th మంత్లో కూడా ఫాస్టింగ్ చేశారు. ఈ యొక్క ఫాస్టింగ్స్ అన్నీ కూడా ఏ రీతిగా ఉన్నవి, నిజంగా దేవుడు యాక్సెప్ట్ చేశాడా లేదా? ఇక్కడ ఏమంటున్నాడు, when you fasted and mourned in the 5th and 7th months for the past 70 years, was it really for me that you fasted? నా కోసమేనా నిజంగా మీరు ఫాస్టింగ్ ఉన్నారు అన్నది అక్కడ ప్రభు క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. అసలు ఫాస్టింగ్ ఎందుకు ఉండాలి? ఏమంటాడు చదువు. నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా. నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా. ఏదో ఉపవాసం ఉండి భక్తి లేకుంటే వేస్టే. ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాసముతో పాటు మనకేముండాలండి? భయభక్తులు ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగి మనం ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం ఉన్నావు, సినిమా చూసావు, ఏం లాభం? ఉపవాసం ఉన్నావు, సీరియల్ చూస్తున్నావు, ఏం లాభం? ఉపవాసం ఉన్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, ఏం లాభము? ఉపవాసం ఉన్నావు, అసలు దేవునిలో సరిగా లేవు, నీ జీవిత విధానము దేవునిలో లేదు, అప్పుడు ఏమి లాభము? దేవుడు ఎటువంటి ఉపవాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు? ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది వేయబడుతున్నది. బైబిల్లో చివరి పుస్తకము కంటే, అంటే పాత నిబంధన గ్రంథములో చివరి పుస్తకము కంటే ముందు, లాస్ట్ బట్ వన్ బుక్ దట్ ఈస్ బీన్ ప్రింటెడ్ ఇన్ ద బైబిల్ గ్రంథములో ప్రచురితమైన చివరి పుస్తకము కంటే, మలాకి కంటే ముందుగా ఉన్న జకర్యా ప్రవక్త ప్రవచించిన యొక్క ప్రవచనములో దేవుడు మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాడు, ఉపవాసము ఉపవాసము ఉపవాసము. అందరూ బాగానే ఉపవాసం ఉంటారు, కానీ దేవుడు మన నుండి డిమాండ్ చేసేది ఏంటి? కంటిన్యూ చదవండి. మరియు నీవు ఆహారము పుచ్చుకున్నప్పుడు దేనికోసం తింటున్నారు? మీ ప్రయోజనం కోసమే కదా, స్వప్రయోజనం కొరకే కదా ఆహారము పుచ్చుకొంటిరి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనము కొరకే కదా పానము చేసిరి. దాని చుట్టూ పట్టణములలోను దక్షిణ దేశంలోను మైదానములోను జనులు విస్తరించి క్షేమంగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసులకు తెచ్చుకోకుండా వచ్చునా? ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయంటండి? అసలు మనస్సులో లేవు. ఇది అసలు ప్రాబ్లం. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎక్కడ లేవండి? మనస్సులో లేవు, హృదయములో లేవు. అట్లాంటి పరిస్థితి మానవుని జీవితంలో. ఫాస్టింగ్ ఉన్నాను అని అంటారు, కానీ దేవుని ఆజ్ఞలు ఎక్కడ ఉండాలి? మనస్సులో ఉండాలి, మన హృదయములో ఉండాలి, మన జీవితంలో. ఆయన ఆజ్ఞలను మనం పాటించే వారిగా ఉన్నప్పుడే మన ఉపవాసమునకు ఏం కలుగుతుంది? ప్రతిఫలం అనేది కలుగుతుంది. పుట్టిగానే ఉపవాసం ఉంటే కుదరదు. ఏదో మామూలుగా ఉపవాసం ఉన్నాను కదా అని అబద్ధాలు ఆడుతూ ఉంటారు, బూతులు ఆడుతూ ఉంటారు, జగడాలు ఆడుతూ ఉంటారు కదా. ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఉపవాసం ఉండి కూడా వ్యర్థమే. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేయబడింది. ఎవరికి అనేసి అంటే దేవుని ప్రజలకు. 70 సంవత్సరాలు ఉపవాసం ఉన్నారు. వారు ఎన్ని సంవత్సరాలు అండి ఉపవాసం ఉన్నది? 70 సంవత్సరాలు ఉపవాసం ఉన్నాక కూడా ప్రభు వారి దగ్గరికి వచ్చి క్వశ్చన్ వేస్తున్నాడు. మీరు ఈ 70 సంవత్సరాలు ఉపవాసం ఉన్నారు, మంచిదే, అసలు ఎవరి కోసం ఉపవాసం ఉన్నారు? ఉపవాసం ఉంటే ఉపవాసమునకు ఒక ఏం ఉండాలండి? కారణం ఉండాలి. ఏదో లెంట్ డేస్ కదా, మేము కూడా ఫాస్టింగ్ ఉంటున్నాము. లెంట్ డేస్ అని ఫాస్టింగ్ ఉండటం కాదు. వెన్ యు ఆర్ ఫాస్టింగ్ దట్ యు షుడ్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ గోల్. ఆ ఉపవాసము యొక్క తర్వాత నువ్వు దేవుడి నుండి అసలు ఉపవాసము ద్వారా కోరుకునేది ఏంటి అన్నది ఒక గురి అనేది ఏర్పాటు చేసుకొని ఉపవాసం ఉండాలి. కానీ ఏదో అందరూ ఉంటున్నారు కదా 40 రోజులు ఉపవాసం, నేను కూడా ఉంటాను,
అందులో 40, 21 లేదా వారం రోజులు, 3 రోజులు, ఎన్నో రోజులు నేను కూడా ఉపవాసం ఉంటాను అనేసి ఉంటూ ఉన్నారు. అయితే వాట్ ఈస్ ద పర్పస్ దట్ యు ఆర్ ఫాస్టింగ్? మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు? ఉపవాసం ఉండేది ఎందుకోసం అండి? మన కష్టాలన్నీ తీరిపోవాలి కదా. కొండల్లాంటి కష్టాలన్నీ కూడా ఏమైపోవాలి? తీరిపోవాలి. నేను మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటాను. ప్రార్థన జీవితం ఉండదు, మార్పు ఉండదు, హృదయంలో మార్పు ఉండదు, జీవితంలో మార్పు ఉండదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఆ రీతిగా జీవితం కొనసాగిస్తూ ఉన్నప్పుడు నిజంగా ఈ ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడు. 70 సంవత్సరాలు చేసిన ఉపవాసాన్ని దేవుడు ఏం చేశాడు? తీసి పక్కన పెట్టేశాడు. యూఆర్ నాట్ క్వాలిఫైడ్ అన్నాడు. యువర్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ అనేసి అన్నాడు. ఉపవాసం అంటే ఆషామాషి అనుకుంటూ ఉన్నారు, ఏదో ఉండాలి కదా లోకంలాగా అనేసి. ఈవెన్ ముస్లిమ్స్ కూడా ఉంటున్నారు ఉపవాసాలు, తెలుసా? హిందూస్ ఉంటున్నారు, వేరే వేరే మతస్థులు కూడా వారు కూడా ఉపవాసాలు ఉంటున్నారు. ఇక వారికి మనకు ఏం తేడా? వారు కూడా ఉపవాసాలు ఉండి చేసేయని చేస్తూ ఉన్నారు. మనం కూడా అదే రీతిగా మనం ఫాలో అయితే ఎట్లా కుదురుతుంది? మన ఉపవాసము నిజంగా దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా? దేవుని దృష్టిలో మన ఉపవాసము యోగ్యమైనదా కాదా? దేవుడు మన ఉపవాసాన్ని అంగీకరించాడా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. లేదంటే మీరు ఉపవాసం అని కూడా వేస్తే 70 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు ఉపవాసం ఉన్నా కానీ వేస్తే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. తన ప్రజలను దేవుడు క్వశ్చన్ మార్క్ వేస్తూ ఉన్నాడు. ఇంకేమంటాడు చూడండి, యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములలోను మైదానములోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమంగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసులకు తెచ్చుకోకుండా వచ్చిన అసలు ఎక్కడికి రావట్లేవంటే ఆజ్ఞలు మనసులోకి రావట్లేవు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆజ్ఞాతిక్రమమే ఏంటి? పాపము. పాపం చేసుకుంటూ కూర్చుంటా. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు పాటించకపోతే నువ్వు పాపములోనే ఉన్నావు. When God has given you certain commandments, certain precepts, you should follow them, or else still your sin exists in you. ఇంకా నీలో పాపము కొనసాగుతూనే ఉంటుంది. దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఉన్నట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపమే. వాక్య భాగం చెప్పుకొచ్చినది. ఇక్కడ ఏమంటున్నాడు? వారు ఏం చేసినట్టండి? యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు కూడా అసలు మైండ్కు రావట్లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం మీద ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది కదండి. పాటలు అంటే కొంతమందికి బాగా ఇంట్రెస్ట్, పాటలలో ఊగిపోతారు కదా. అసలు ప్రపంచంలో వాళ్ళంతా ఎవరు ఊగరు. ఈ ఊగడం కాదండి దేవునికి కావాల్సింది. మనం ఎంత ఎక్కువగా ఊగుతున్నాము అన్నది కాదు, ఎంత ఎక్కువగా చేతులు షేక్ చేస్తున్నాము అన్నది కాదు. దేవునికి కావాల్సింది దేవుడు మన హృదయాన్ని, మన జీవితాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. మనము ఆజ్ఞలను పాటిస్తున్నామా లేదా? అది మెయిన్ క్వశ్చన్. ఇక్కడ దేవుడు ఈరోజు మన ముందు పెట్టేది ఏంటంటే మనము ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా లేదా? ఉపవాసాలు ఉన్నా కానీ ఏంటంటే మీరు 40 రోజులు కాదు 40 సంవత్సరాలు ఉపవాసం ఉన్నా కానీ వేస్ట్. ఆజ్ఞ పాటించకుండా మీరు చేసే ఉపవాసం. కాబట్టి ఇక్కడ ప్రభువు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటున్నాడంటే నా ఆజ్ఞలను సహితము మీరు పాటించాలి. దేవుని ఆజ్ఞలను పాటించాలి. అప్పుడే మన ఉపవాసమునకు ఏం కలుగుతుందంటే ప్రతిఫలము కలుగుతుంది. ఉట్టిగా ఉపవాసం ఉండి మార్పు లేకుండా తినేవారు తినడము, త్రాగేవారు త్రాగడము, బూతులు మాట్లాడేవారు బూతులు మాట్లాడడము, జగడాలాడేవారు జగడాలాడడము, పాత స్థితిలోనే ఉండి ఉపవాసాలు ఉంటే మీ జీవితంలో ఏం కలగదు అనేసి అంటే దేవుని ఆశీర్వాదాలు మీరు కోల్పోతారు. అసలు దేవుడు దాన్ని కన్సిడర్ చేయట్లేదు, మన టిక్ మార్క్ పడట్లేదు. ఎన్ని సంవత్సరాలు మీరు ఉపవాసం ఉన్నా కానీ ఆ ఉపవాస ప్రార్థనలన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు? జస్ట్ హీస్ క్రాసింగ్ ఆఫ్. వీళ్ళు 70 సంవత్సరాలు చేసిన ఉపవాసాలు అన్నింటినీ దేవుడు ఏం చేసేసాడండి?
70 సంవత్సరాలు ఉపవాసాలు అంటే మామూలా కదా? ఎన్ని నెలలు వారు ఉన్నారు కదా. సంవత్సరానికి 4 నెలలలో వారు ప్రత్యేకమైన దినాలు వారు ప్రతిష్ఠించుకొని 4 నెలలు ప్రత్యేకమైన దినాలను వారు ప్రతిష్ఠించుకొని ఉపవాసాలుండి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసిన ఇశ్రాయేలును గురించి ప్రభు అంటూ ఉన్నాడు, మీరు 70 సంవత్సరములు చేసిన ఉపవాసము నేను అంగీకరిస్తాననుకుంటున్నారా? అసలు మీరు చేయాల్సిన పని ఏంటి అంటున్నాడు కదా. పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసుకు తెచ్చుకోనకుండా వచ్చునా? ఏమంటున్నాడు? యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున, అంటే అన్ని కాలములను దేవుడు కన్సిడర్ చేశాడు. అక్కడ వారు అరణ్య యాత్రలో ఉన్న కాలాన్ని చూశాడు, యెరూషలేములో నివసించిన కాలాన్ని చూశాడు, చెరపట్టబడిన కాలాన్ని చూశాడు. అన్ని మీరు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని కాలములలో కూడా దేవుడు ఏం చేశాడు అనేసి అంటే, మైదానములో ఉన్నప్పుడు దేవుడు ప్రవక్తలను పంపాడు, యెరూషలేములో ఉన్నప్పుడు దేవుడు ప్రవక్తలను పంపాడు కదా. అదే దక్షిణ దేశంలో ఉన్నప్పుడు దేవుడు ప్రవక్తలను పంపాడు. అదే రీతిగా మైదానంలో జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున కూడా దేవుడు తన ప్రవక్తలను పంపి పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ఆయన ప్రకటన చేసి ఉన్నాడు, తన వాక్కును ప్రకటన చేసి ఉన్నాడు. అయితే ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు ఏం పెట్టట్లేదు, మనస్సునకు తెచ్చుకొనకుండా వచ్చునా? అసలు పూర్వీకులకు ప్రవక్తలు చేసిన ఏంటి ప్రవచనాలను ఎక్కడ తెచ్చుకోవట్లేదంటండి, మనస్సునకు తెచ్చుకోవట్లేదు. ఈ రోజులలో మనము చూస్తే ఎన్ని సంఘాలను మనము చూస్తున్నామో, కానీ ఈ సంఘాలన్నింటిలో కూడా ఏమైపోయినంటే పూర్వీకుల చేత వ్రాయబడిన పాటలన్నీ ఏమైపోయాయి, సీల్ అయిపోయాయి, తప్పి పెట్టబడ్డాయి. భయంకరమైన పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ ఏమైపోయింది, పూర్వీకులకు ప్రవక్తల ద్వారా చెప్పబడిన పాటలన్నీ కూడా ఏమైపోయాయంటే కప్పి పెట్టబడ్డాయి. ఇష్టానుసారంగా ఎవరి ఆలోచన చొప్పున వారు రాసుకున్న ప్రవచనాలు లేదా వారి పాటలు అన్నీ కూడా అట్లాంటివి బాగా ఏమైపోతున్నాయండి, హైలైట్ చేసేసుకుంటున్నారు. కానీ పాత పాటలన్నీ కూడా ఏం చేసేసారు, కన్సీల్ అయిపోయాయి. పాత పాటలన్నీ కన్సీల్ చేసేసారు, కనుమరుగైపోయాయి. పాత పాటలలో ఉన్న రమ్యత ఎంత గొప్పది కదా. మన పాటలు ఎన్నెన్నో పాడుకుంటాం, శక్తి చేత కాదనను, బలముతో అనేది కాదను. అట్లాంటి శక్తివంతమైన పాటలు ఈ కొత్త కాలంలో మీరు చూడండి, ఎక్కడన్నా ఏ సేవకులు కానీ ఎట్లాంటి వారు రాసిన పాటలలో కొత్త పాటలు రిలీజ్ చేస్తూ ఉన్నారు కదా. ఆ పాటలలో ఈ శక్తి చేత కాదనను అనే అటువంటి ఒక గొప్ప పాటతో సమతూగుతుందేమో ఒక్కసారి చూడండి. ఆ పాట స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. రెగ్యులర్గా ప్రతి అకేషన్లో మనం పాటలు పాడుతూ ఉంటాం. అంత గొప్ప పాటలండి. ఈ పాటలన్నీ కూడా ఏమైపోయాయి, మరుగున పడిపోయాయి. అందరికీ ఎగిరే పాటలు కావాలి, రకరకాలుగా అంటే సినిమా రాగాలు ఉన్న పాటలు కావాలి. ఇటువంటి పాటలన్నీ పాడుతుంటే దేవుడు వస్తాడా? ఇట్లాంటి పాటలలో అసలు దేవుడు ఉండడు. దేవుడు అంటున్నాడు, ప్రవక్తల ద్వారా పలకబడిన ప్రవచనం అవన్నీ కూడా అసలు మీ మనసులకే రావట్లేవే. అసలు పాత పాటలన్నీ కూడా దైవజనులు దేవుని వాక్యమును ఉన్నట్టుగా, బైబిల్ గ్రంథంలో ఉన్నట్టుగా వాక్యాలను వారు పాటలుగా వ్రాశారు. హల్లెలూయా. వాక్యాలను వారు పాటలుగా వ్రాశారు. పాట యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఆపండి పాస్టర్ గారు, ఆపండి. ఇట్లాంటి పాటలు కాదు మనం పాడాల్సింది. ఎగరాలి, స్టెప్పులు వేయాలి, ఇట్లాంటి పాటలు. ఊపు రావాలి, ఉజ్జీవం రావాలంటారు. ఇందులో ఉజ్జీవం లేదా? యెహోవా మన బలము, ఆయన మనకు రక్షణ దుర్గమై ఉన్నాడు కదా. నా శత్రువులు నన్ను జుట్టినను. ఒక కీర్తన అంతా కూడా భక్తుడు చక్కగా ఒక పాటగా వ్రాసాడు.
ఇవన్నీ కూడా ఇట్లాంటి పాటలన్నీ కూడా ఏమైపోతున్నాయండి, మరుగైపోతున్నవి. సొంత కవిత్వాలతోటి రకరకాలుగా రాసిన ఈ పాటలన్నీ కూడా ఏమైపోతున్నాయంటే ప్రచురితమైపోతున్నాయి. ఆ పాటలలో ఎవరుండరు అంటే దేవుడు ఉండడుగాక ఉండడు. నమ్మిన వారు ఆమేననండి. ఎందుకంటే దేవుడు తన ప్రవక్తల ద్వారా ఎక్కడెక్కడి నుంచి చెప్తున్నాడండి. యెరూషలేములో ఉన్నప్పుడు పట్టణములలో మీరు కదా, యెరూషలేము దాని చుట్టూనున్న పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులుగా మీరు విస్తరించి ఉన్నప్పుడు కదా, మీరు క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలు, ఈ ఆజ్ఞలు. హల్లెలూయా. అట్లాంటి పాటలు కనుమరుగైపోతున్నవి, అట్లాంటి వాక్యాలు కనుమరుగైపోతున్నాయి. జోకులు, కథలు పెట్టడము, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడము, ఒక స్టోరీ చెప్పటము, ఆ స్టోరీలలో ఏమైపోతుంది, క్లైమాక్స్ తీసుకొని రావటము, అందరూ నవ్వటము, కేరింతలు వేయటము, చప్పట్లు కొట్టడము, అయిపోయింది. ఇదే వాక్యం, ఇదే దేవుని సన్నిధిని అనుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యము, ఆయన వాక్యము వెల్లడి అగుట తోడనే మన జీవితాలలో మార్పు కలగాలి. మనం బలపరచబడాలి, ఆదరించబడాలి, ధైర్యపరచబడాలి. ఆయన వాక్యము చేత మనము ఉజ్జీవము పొందించబడాలి. కాబట్టి ఇటువంటి వాక్యాలన్నీ కనుమరుగైపోతూ ఉన్నవి. లోక సంబంధమైన ఐహిక విచారాల వైపే అనేక మంది చూస్తూ వారు వెళ్ళిపోతూ ఉన్నారు. రీసెంట్గా జరిగిన ఒక సందర్భమును చెబుతున్నానండి. ఒక అమ్మాయి IIIT చదివింది. ఏ ఐటీ అండి? IIIT అంటే మామూలా? IIIT చదివింది, IIIT చేసింది, గవర్నమెంట్ సీట్ వచ్చింది ఆ అమ్మాయికి. ప్రార్థన చేశాను, అంకుల్ ఇట్లా IIIT కోసం అప్లై చేస్తున్నాను, ప్రార్థన చేయండి. చేశాను. అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి హైదరాబాద్లో, ఆ అమ్మాయికి జాబ్ పోస్టింగ్ వచ్చింది. ఎక్కడ వచ్చిందండి? హైదరాబాద్లో. కనీసము ప్రార్థన చేసిన పాస్టర్ గారి ముఖం కూడా చూడలేదు. తెలుసా అండి? కష్టపడి ప్రార్థన చేసి, అమ్మ ఇదిగో నీకు దేవుడు జాబ్ ఇవ్వబోతున్నాడు ప్రాఫెసీ చెప్పి, కష్టపడి ప్రార్థన చేసి, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి, నీకోసం దేవుడు జాబ్ ఇస్తున్నాడు అని చెప్పినా కానీ కనీసం హైదరాబాద్కు వచ్చినప్పుడు కృతజ్ఞతగా ఒక్కసారి కూడా దేవుని సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పిన రోజులు లేవండి. చాలామంది దీవెన పొందుకుంటారు, కానీ దీవెన పొందుకున్న తర్వాత ఏంటంటే ఇక నువ్వెంత నీ లెక్కెంత అన్నట్టు ఉంటారు. ఒక ఎదిగే స్టేజ్ వరకు ఒకలాగా ఉంటారు, ఎదిగిన తర్వాత ఎట్లుంటారండి పట్టించుకోరు. కొంతమంది ఉన్నారు లోకంలో, రకరకాల ప్రజలు ఉన్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తే ఈ వ్యక్తి. ఈవెన్ నేను వాళ్ళ పాస్టర్ గారికి కూడా చెప్పాను, ఆ అమ్మాయికి హైదరాబాద్లో పోస్టింగ్ వచ్చిందంటే కదా, మరి హైదరాబాద్లో వచ్చింది కదా, మన దగ్గరికి పంపించు అనేసి అంటే, ఏమో అన్న ఆమె రాదు, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి కదా. ఏ సంఘాలు? కార్పొరేట్ సంఘాలు ఉన్నాయి కదా, ఆ పెద్ద పెద్ద సంఘాలకు వెళ్తుందన్న అంటే, ఒకసారి చెప్పాను, 2 సార్లు చెప్పాను. మనసు విసిగిపోయింది. వదిలిపెట్టేస్తాను. ఆ అమ్మాయికి చెప్పాను, ఆ అమ్మాయి వల్ల పాస్టర్ గారికి కూడా చెప్పాను. మనసు విసిగిపోయింది, ఇద్దరికీ చెప్పాను. ఆ అమ్మాయి బాధ్యురాలు అవుతుంది, పాస్టర్ గారు కూడా ఏమవుతాడు? బాధ్యుడవుతాడు. ఇప్పుడు మనము చూస్తే ఆ అమ్మాయి ఈ లోకములో లేదు. ఫ్యాన్కు కట్టేసుకొని వేలాడింది, అయిపోయింది. తీసుకెళ్ళిపోయారు, మట్టిలో పెట్టేస్తారు. కార్పొరేట్ సంఘాలకు వెళ్ళింది కదా, మరి ఏమైపోయింది? బాగానే జీతాలు సంపాదించింది కదా, ఏమైపోయింది? సరే, ఆ పాస్టర్ గారన్నా జాగ్రత్తగా అమ్మాయిని కాపాడంటే లేదు. దర్శనము లేని స్థితిలో, దర్శనము లేని ఎడల ప్రజలు నశించెదరని దేవుని వాక్యము సెలవిస్తుంది. దర్శనము చూపించాలి దేవుడు. నీ జీవితాలలో ఏమేమి జరుగుతున్నదో వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు, దర్శనము ద్వారా మాట్లాడతాడు. దేవుడు తన సూచనలను దేవుడు చూపించే దేవుడు, ప్రవచనాత్మకముగా దేవుడు మాట్లాడతాడు. ఇటువంటి పరిచర్య లేకపోతే ప్రజలు నశించిపోతారు. దర్శనము లేని ఎడల ప్రజలు ఏమైపోతారండి? నశించెదరు. దర్శనము కావాలి. వాట్ షీ ఈస్ డూయింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ హర్. 2-3 సార్లు అడిగాను, ఆ అమ్మాయిని అడిగాను, అదే రీతిగా ఆ పాస్టర్ గారిని కూడా అడిగాను. వేలాడిన తర్వాత పాస్టర్ గారు మెసేజ్ పెడతాడు,
అయ్యగారు అలా నా అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి హ్యాంగ్ చేసుకున్నది. ఇప్పుడు చెప్తే ఎలా? చర్చికి పంపిస్తే దేవుడు తన వాక్యము ద్వారా సరిచేసేవాడు. హల్లెలూయా. కార్పొరేట్ సంఘాలకు వెళ్ళి పైన ఉన్న ఆ పైన పటారం ఉంటుంది అంటారు కదా, దాన్ని చూసుకొని మురిసిపోతూ అదే జీవితం అనేసి అనుకొని చివరికి జీవితాన్ని అంతం చేసుకున్నటువంటి పరిస్థితి ఆ యొక్క బిడ్డ జీవితంలో ఎంత కష్టపడి చదివించారండి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని. ఆ స్థితికి వచ్చి గవర్నమెంట్లో నుండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న అమ్మాయి, మామూలుగా అది ఏదో కార్పొరేట్ కాలేజీలలో చదివిన అమ్మాయి కాదు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన అమ్మాయి, కార్పొరేట్ స్కూల్లో చదివిన అమ్మాయి కాదు, గవర్నమెంట్ స్కూల్లో నుంచి ఆమె చక్కగా ఒక మంచి పొజిషన్ తను సంపాదించుకొని ఐఐటిలో సీట్ సంపాదించుకొని కదా చేసిన తర్వాత ఏం లాభము? ప్రాణము పోయింది. ఒకడు ఈ లోకమునంతటిని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని ఎడల ఏమి లాభము, ఏమి ప్రయోజనము? కాబట్టి లోకమంతా ఉన్నది కదా, లోకాన్ని చూసుకొని కాదండి మనం ఊగిసలాడేది. దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి. వీ షుడ్ నో ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. అమ్మ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? డౌట్ ఏమన్నా ఉందా? ఎక్కడికి వెళ్తుంది? అంత మెల్లగా చెప్తున్నారేంటి? అయ్యో దేవా కనికరించండి అంటారా? అట్లాంటి వాళ్ళని కనికరించేది లేదు. హల్లెలూయా. చర్చిలో బాగా డ్రమ్స్ కొడుతుందంట మళ్ళీ అమ్మాయి. అబ్బాయిలు లేరు కానీ డ్రమ్స్ కొట్టేవాళ్ళు, అమ్మాయి బాగా డ్రమ్స్ కొడుతుంది. ఆ డ్రమ్స్ కొట్టే అమ్మాయి ఏమైపోయింది? తన జీవితాన్ని అంతం చేసేసుకున్నటువంటి పరిస్థితి. తప్పకుండా సైతాను లూసిఫర్ చేతులలో చిక్కుకొని పోతూ ఉన్నారు చాలా మంది. వాళ్ళు చెప్పే దర్శనాలు, వారు చెప్పేవన్నీ కూడా నా దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ చాలామంది వస్తూ ఉంటారు, పాస్టర్ గారు దేవుడు ఏమన్నా చెప్పాడంటే, చెప్పాడు, బాగానే చెప్పాడు. ఏం చెప్పాడు అనేసి అంటే వాక్యంలో నుండే చెప్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నా ద్వారా చూపించే ఎక్కువ దర్శనాలన్నీ కూడా మ్యాక్సిమం వాక్యముతో సరితూగే దర్శనాలు. మార్చుకో, దేవుడిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హెచ్చరికలతో కూడిన దర్శనాలు ఉంటవి. అప్పుడే దేవుని కార్యాలనేవి మన కళ్ళారా మనము చూస్తాం. ఎన్నెన్నోసార్లు నేను చెప్పాను, ఎగ్జాంపుల్స్ చాలా చెప్పాను. ఎంతోమంది మారిపోయారు దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా కదా. ఒక మీటింగ్కి వెళ్తే ఒక ఆయన గురించి మాట్లాడాడు, వాళ్ళ భార్యను కొట్టి వచ్చి కూర్చున్న వ్యక్తి. ఆ వ్యక్తి గురించి ప్రభు మాట్లాడాడు. రోజు భార్యను కొట్టేవాడు, హింసించేవాడు. మీటింగ్ గ్రౌండ్స్లలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ భార్యను కొడుతున్నావు, రోజు తాగుతున్నావు, ఇప్పుడు కూడా తాగొచ్చావు నువ్వు మీటింగ్కు, జాగ్రత్త, నీ మనస్సు మార్చుకోకపోతే నరకము సిద్ధంగా ఉందనేసి దేవుడు హెచ్చరించాడు. ఆ వ్యక్తి మనస్సు మార్చుకున్నాడు, దేవునిలోనికి వచ్చేసాడు. ఆ రోజే దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. ఆ చర్చి వాళ్ళకు, ఆ పాస్టమ్మ గారు వాళ్ళకు 103 సెంట్లు అనుకుంటా, 150 స్క్వేర్, అంతేనా, 150 గజాలు, దాదాపు దగ్గర 140 నుంచి 150 గజాల స్థలము ఫ్రీగా చర్చి కోసం అనేసి డొనేట్ చేసేసాడు. ఒక్క ప్రవచనం ఒక జీవితాన్ని మార్చింది. ఆ స్థలములో, తన స్థలములో ఒక చర్చి కట్టబడ్డది. హల్లెలూయా. ఆ రీతిగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి. కాకినాడ దగ్గర ఏలేశ్వరంలో ఒక చర్చి కట్టబడ్డది. ఖమ్మం జిల్లాలో చర్చి కట్టబడ్డాయి, అనేక చర్చిలు కట్టబడ్డాయి, ఒకటి కాదు. God spoke through the prophecy to the people of God. అనేక సంఘాలు కట్టబడ్డాయి, అనేక మంది జీవితాలు కట్టబడ్డాయి. చనిపోతున్న వారి జీవితంలో దేవుడు ఏం పోసాడు? జీవమును పోసాడు. హల్లెలూయా. ఆరిపోతున్న దీపాలను దేవుడు మరలా వెలిగించాడు ఈ పరిచర్య ద్వారా. కాబట్టి ఆ పాస్టర్ గారు ఒకవేళ అనుకుంటొచ్చు, ఏమనుకున్నాడంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి పోతే ఈ పాస్టర్ గారికి ఏమి ఇవ్వాలి చెప్పండి. కాబట్టి ఆఫరింగ్ పోతుంది. అసలు ప్రాబ్లం అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో,
అట్లాంటి వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా నాకు తెలుసు, ఆ గుంపులు ఎవరెవరు ఏంటంటే అన్నీ కూడా తెలుసు. జోసఫ్ రాజు గారి చర్చికి పోతే జోసఫ్ రాజు గారికి ఏమి ఇవ్వాలి? కానుక ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆయనకు వచ్చేట్టు అయితే రాదు కదా, ఆపేసేసుకుంది. ఆ రీతిగా వద్దు అక్కడికి వెళ్ళొద్దు. అక్కడికి వెళ్తే ఏంటి, టైత్ ఇవ్వాల్సి వస్తుందేమో. ఏదో ఒక కార్పొరేట్ చర్చికి వెళ్ళిపో, టైత్ మాత్రం నాకు పంపి అనేసి ఆ రీతిగా ఇద్దరు మంచి గేమ్ ఆడారు. చివరికి పాస్టర్ గారు కూడా ఆ వ్యక్తి యొక్క మరణమునకు ఏం చెప్పాలి? దేవుని దగ్గర ఏం చెప్పాలండి? లెక్క ఒప్ప చెప్పాలి. తప్పకుండా లెక్క అప్ప చెప్పవలసిన రోజు వస్తుంది. చాలామంది అనుకుంటారు పాస్టర్ గారు ఏదో సింపుల్గా మాట్లాడతారులే, పంపించమనేసి అడుగుతారు అనేసి అనుకుంటారు. దేవుని ఆత్మ ప్రేరేపించి అడగడం జరిగినది. ఆత్మను ఆర్పేశారు. జీవితమే ఏమైపోయింది? జీవిత దీపమే ఆరిపోయింది. కాబట్టి ఆత్మను ఆర్పకుడని దేవుడు అంటున్నాడు. ఇఫ్ గాడ్ స్పీక్స్ టు యూ సంథింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతో ఒక మాట మాట్లాడితే తప్పకుండా మాటకు లోబడాలి. ఏంటి పాస్టర్ గారు ఇట్లా మాట్లాడారేంటి అనుకోవకండి. గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించడానికే కదా. నిన్ను గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతున్నాను ప్రభు అన్నాడు కదా. అవునా? ఇర్మియా 29:11 ఏమన్నాడు? 28:11 నేను నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ డిక్లేర్స్ ద లార్డ్. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా ఏమంటున్నాడు? నేను నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులను 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లు. ఏ ఉద్దేశములు అంటే ఫర్ పీస్. దేవుడు సమాధానకరమైన ఉద్దేశముల కొరకే దేవుడు చూస్తుంది. సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. కాబట్టి దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క ప్లాన్ కలిగి ఉన్నాడు. ట్రిపుల్ ఐటీ చేసినంత మాత్రాన కొమ్ములేవి రాలేదండి. దేవుని దగ్గర అందరూ సమానమే. హల్లెలూయా. అందరూ సమానమే. నువ్వు రాజుగా ఒకవేళ దేవుడు నీకు అటువంటి స్థితినిచ్చినా కానీ యు ఆర్ సేమ్. దేవుని దృష్టిలో అందరూ ఏ రీతిగా ఉన్నారో ఆ వ్యక్తి కూడా సమానముగానే ఉంటాడు. కాబట్టి కొంతమంది ఎక్కడి వరకు అనేసి అంటే కొంతమంది రాజులు దేవుడు హెచ్చించే వరకు ఒక స్థితికి వస్తారు. తర్వాత ఏమైపోయారండి? దేవుణ్ణి విస్మరించారు. రాజుల గ్రంథంలో చాలా మంది రాజులు అదే పని చేస్తారు. దేవుడు దీవించే వరకు ఒక ఎత్తు, దీవించిన తర్వాత మరి ఒక ఎత్తు. చాలామంది అదే చర్చికి కూడా వచ్చి ప్రార్థనలు చేసి పాస్టర్ గారు ఫాస్టింగ్ ఉండండి, విడుదల కావాలి, అది కావాలి, ఇది కావాలంటారు. అయిపోయినాక ఏంటంటే జంప్. అటువంటి వారందరూ పరలోకంలో ఉంటారా? చెప్పండి. ఒక లోకములో ఉన్న ఒక వ్యక్తి దగ్గరనే నువ్వు నమ్మకంగా లేకపోతే, దేవుడు నీకు ఇచ్చుచున్న సంఘములోనే నీవు నమ్మకంగా లేకపోతే పరలోకంలో దేవుడు పిలుస్తాడా? బలా నమ్మకమైన మంచి దాసుడు అని దేవుడు పిలవాలి. ఇట్లాంటి వీళ్ళనందరినీ కూడా ఏమని పిలవాలండి? బలా నమ్మకమైన మంచి దాసుడు అనాలా, చెడ్డ దాసుడు అనాలా? ఏమంటాడు? ఒకటేమో మంచి దాసుడు అంటాడు, రెండోది చెడ్డ దాసుడా. అసలు లోకం పుట్టినది వరకు ఇప్పటి వరకు నీ కొరకు అగ్ని సిద్ధపరచబడ్డది కాబట్టి అక్కడికి వెళ్ళిపో అనేసి అని చెప్పే రోజు రాబోతుంది. ఈ లోకములో చాలామంది ఎట్లా ఉన్నారు? కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. హల్లెలూయా. మనం ఎట్లా ఉండాలి మరి? భక్తులు పాట రాస్తుంటాడు, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, కృపావాక్యమునకు సాక్షులమై, కృపావాక్యమునకు సాక్షులమై. బాబు డ్రమ్ ఇస్తాడు. వెంబడి కృపను పొందెదం, కృప వెంబడి కృపను పొందెదం, ఆనంద యాత్ర
యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. హల్లెలూయా. యాత్ర ఏ యాత్ర అండి? ఆనంద యాత్ర, దేవునితో నడిచే యాత్ర. దేవుడు తన ప్రజల దగ్గరికి వచ్చాడు. 70 సంవత్సరాలు ఏం చేశారంటే అండి, వారు ఉపవాసాలు ఉన్నారా లేదా? ఉపవాసాలు బాగానే ఉన్నారు, ఇట్లాంటి ప్రార్థనలు బాగానే పాటిస్తున్నారు, కానీ వారి హృదయాలలో మార్పు లేదు, వారి జీవితాలలో మార్పు లేదు. అనేక సంవత్సరముల నుండి దేవుడు పలికించిన ఆ యొక్క ప్రవక్తల నోట నుండి పలికించిన మాటలన్నీ కూడా వారు మైదానంలో ఉన్నప్పుడు, యెరూషలేములో ఉన్నప్పుడు, పట్టణములలో ఉన్నప్పుడు, దక్షిణ దేశంలో ఉన్నప్పుడు, వారు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని చోట్లలో దేవుడు వారికి తన ప్రవక్తల ద్వారా దేవుడు వాక్కును పంపిస్తూనే ఉన్నాడు. ఆ వాక్ అంతటిని వారు ఏం చేశారంటే విస్మరించారు. మనస్సునకు తెచ్చుకొనకుండా వచ్చిన బాధ ఉన్నప్పుడే దేవుడు కావాలి. బాధ తీరిపోయినాక ఏమంటారు? అవసరం లేదు, ప్రార్థన ఎందుకు లేదు. ఫస్ట్ గారు ఇవాళ ప్రార్థన వద్దులే, ఎందుకంటే మా బాధ తీరిపోయింది. బాధ తీరిపోతే ప్రార్థన వద్దా? దేవుడు నీ ఇంటిని దర్శించాలనుకుంటుంటే, ఇఫ్ గాడ్ వాంట్ టు విజిట్ యువర్ హౌస్, అదే ఒక చీఫ్ మినిస్టర్ మీ ఇంటికి వస్తాడంటే ఏం చేస్తారు చెప్పండి? పనులన్నీ పక్కన పెట్టేసుకుంటారు, పర్లేదు రండి, ఇప్పుడే వచ్చేయండి అంటారు కదా. అదే దేవుడు నీ ఇంటికి వస్తున్నాడు అనేసి అంటే వాయిదాలు వేయవచ్చునా చెప్పండి? క్రైస్తవులకి ఇది తగునా? దేవునికి వాయిదాలు వేస్తారు. ఇవాళ వద్దులేండి పాస్టర్ గారు, రేపు పెట్టుకుందాం ప్రార్థన, పర్వాలేదు ఏం కాదు. చుట్టాలు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నాం అంటే కమ్ తొందరగా వచ్చేయండి, బయలుదేరి వచ్చేయండి. దేవుడు ఇవన్నీ కూడా ఏం చేస్తాడు అంటే తూకములో వేసే దేవుడు. హల్లెలూయా. గాడ్ వెయిస్ ఎవ్రీథింగ్. అసలు ఏంటి పాస్టర్ గారు, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇంతకు అసలు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఉపవాసం వద్దనుకుంటున్నారు, ఏం చెప్పదలుచుకుంటున్నారు? చెప్తాను ఆగండి చెప్పేసి ఇంకా కంటిన్యూ చేద్దాం. మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏం చేయాలంటున్నాడండి? సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. ఇది కావాలి, సత్యం కదా. యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను కదా. నేనే మార్గమును సత్యమును జీవము. మనం ఎవరు అసలు? మనకు మార్గం ఉండదు, మనలో సత్యం ఉండదు, మనలో ఎప్పుడు చూసినా నిర్జీవ క్రియలే కదా మనలో కనిపించేది. దేవుడు చెక్ చేస్తాడు, మనలో చెక్ చేసి 70 సంవత్సరాలు వారు ఉన్న ఆ 70 సంవత్సరాల్లో దేవుడు చెక్ చేసినప్పుడు ఏ క్రియలు కనిపిస్తున్నవి? నిర్జీవ క్రియలే కనిపిస్తున్నవి. జీవమునకు సంబంధించిన క్రియలు కనిపించట్లేదు. నిర్జీవ క్రియలు అంటే దేవునికి అవిధేయత తీసుకొని వచ్చే, అవిధేయులుగా జీవించే ఆ కాలమే ఎక్కువగా కనిపిస్తుంది, కానీ దేవుని వైపు తిరిగిన వారు కానే కాదు. నిర్జీవ క్రియలు కనిపిస్తున్నాయి. ఈ లోకములో అనేక మంది ఈ రీతిగా దేవునికి అవిధేయులుగా మార్చబడుతూ ఉన్నారు. అయితే సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. తీర్పు తీర్చాలంటే ఏమనుసరించాలి చెప్పండి? పార్షాలిటీ కదా. తీర్పులలో ఏం తీర్పులు ఉంటాయి తెలుసా అండి? లంచం తీసుకొని ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు. పోలీస్ స్టేషన్లలో కూడా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా మీకు? పక్క పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారనుకోండి, అప్పటిదాకా మనకు ఫేవర్గా మాట్లాడిన వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? మన పైన తిరగబడి మీ దగ్గరనే తప్పు ఉన్నది అనేసి మళ్ళీ మిమ్మల్నే బెదిరిస్తారు. అట్లాంటి అనుభూతి ఎప్పుడన్నా చూశాను మీరు? ఎందుకంటే నేను చాలా పంచాయతీలు పెట్టాను కాబట్టి వాటన్నిటి నేను అబ్జర్వ్ చేసి వచ్చాను. ఇతరుల దగ్గరికి పోయి నేను తలదూర్చేది నేను తలదూర్చి వాళ్ళకి న్యాయం చేయాలని నేను ప్లాన్ చేస్తూ ఉండేదాన్ని. ప్లాన్ చేసి ఆ రోజులు పోయాయి.
సేవకుడిగా ఉన్నప్పుడు ఏంటంటే అన్ని జాగ్రత్తగా ఉన్నాను. సేవకుడిగా లేనప్పుడు నా పరిస్థితి మామూలు కాదు. నన్ను ఎదుర్కోవాలంటే నోబడీ కెన్ ఫేస్ మీ. అట్లాంటి నా రూపము, నా స్థితి, నా కోపము ఆ రీతిగా ఉండి అన్నీ చచ్చిపోయాయి. హల్లెలూయా. సిల్వకు కొట్టేశాను, అన్ని సిల్వకు కొట్టివేయబడ్డాయి. కాబట్టి నాలో ఇప్పుడు ఏం కనిపిస్తుంది? దీనత్వం కనిపిస్తుంది, సాత్వికం కనిపిస్తుంది. తెలుసండి, అవునా కాదు? సాత్వికుడును కాబట్టి ఉదయం మార్నింగ్ 5-6 o'clock వరకు నేను ఇక్కడే ఉన్నాను. మొత్తం క్యాంపస్ అరేంజ్మెంట్సే నేను చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సండే సర్వీస్ జరిగేటప్పుడు ఏ రీతిగా ఉండాలంటే క్యాంపస్ చూస్తే గేట్స్ అన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే డర్టీగా ఉన్నాయి. పైన గోడల మీద అంతా డర్ట్ కనిపిస్తుంది. ఆ డర్ట్ని పెట్టుకొని ఇక్కడ లోపలికి వచ్చి పరిశుద్ధమైన దేవా అని మనం ప్రార్థన చేస్తూ మన పరిసరాలు పరిశుద్ధంగా లేకపోతే మంచిది కాదు. హల్లెలూయా. చాలా టైర్డ్ అయిపోయాను, లాంగ్ జర్నీ చేసి వచ్చాను, డ్రైవింగ్ చేశాను, అలసిపోయాను. బట్ స్టిల్ భక్తుడు అంటాడు, నీ సన్నిధిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. హల్లెలూయా. ఆ భక్షించుచున్నది కాబట్టే ఏం జరిగిందండి? 6:30 వరకు 6 గంటల టైంలో మోకాళ్ళ మీద ఉన్నాను. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసే టైంలో ఫోన్ కావచ్చు. దేవుని కృపను బట్టి నేను పడుకోలేదు ఆ టైంలో. ఇంత సీరియస్ కండిషన్లో వాళ్ళు ఉన్నారు అంటే ఆ టైంలో ఫోన్ అర్జెంట్ ప్రేయర్ రిక్వెస్ట్ అన్నమాట. ప్రభువా మీకు స్తోత్రం, నన్ను మెలకుతో పెట్టారు. నేను పడుకున్నానంటే ఆ ఫోన్ కూడా నేను లిఫ్ట్ చేసేవాడిని కాదు. ప్రభు ఎంతో అవసరంలో వాడు ఫోన్ చేశాను. వెరీ అర్జెంట్ ఫోన్లో ప్రార్థన చేసి ప్రతి స్థితికి ఆజ్ఞాపించి ప్రార్థన చేయడం జరిగింది. హల్లెలూయా. ఇది పరిచర్య అంటే. పరిచర్య అంటే కాలు మీద కాలేసుకొని కూర్చొని ఇంకొకరికి ఆర్డర్స్ ఇస్తూ చెప్పే వ్యక్తి కాదు. ఒకప్పుడు నేను అట్లనే ఉన్నాను. వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ వాజ్ లైక్ దట్, బట్ ఐ వాజ్ చేంజ్. బట్ ఐ యామ్ చేంజ్డ్ రైట్ నౌ ఆల్సో. ఇప్పుడు నేను మార్చబడ్డాను అంటే నా పాత స్థితి మామూలు వ్యక్తి కాదు. ఆ పాత స్థితిలాగా ఒక్కసారి ఉన్నానంటే అందరూ భయపడాల్సిందే. ఈవెన్ వెన్ ఐ హ్యాడ్ రన్ ద స్కూల్, ఒక ప్రిన్సిపల్గా ఉన్నానంటే పేరెంట్స్ని కూడా నేను లెక్క చేయకపోయేది. ఏ రీతిగా ఉన్నానంటే ఆ స్ట్రిక్ట్ డిసిప్లైన్ అనేది తప్పకుండా మెయింటైన్ చేశాను. తప్పు చేస్తే అసలు సహించే వ్యక్తిని కాదు. ఆ రీతిగా ఆ రోజులు పోయాయి. ఆ రోజులు ఆ పాత అంటే ఏమంటారంటే హుందాతనము, లేదా ఇంకా స్పష్టంగా మన భాషలో చెప్పాలంటే దాదాగిరి, ఇట్లాంటివన్నీ చచ్చిపోయాయండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక అన్నీ చచ్చిపోయాయి. నేను చేయాలంటే చేయలేనని కాదు, నాకు చేత కదా అని అనుకోవకండి. ఐ కెన్ బి ఏబుల్ టు డూ. బట్ యేసు ప్రభువును వెంబడించినప్పుడు, ఆయన సేవ కొరకు నేను తీర్మానం చేసుకున్నప్పుడు, ప్రభువును వెంబడించిన కొరకు నేను తీర్మానం చేసుకున్నప్పుడు అవన్నీ సిలువకు కొట్టివేయబడ్డాయి. హల్లెలూయా. కొట్టివేయబడి క్రీస్తుతో కూడా నేను తిరిగి లేచాను. హల్లెలూయా. తిరిగి లేచిన తర్వాత నాలో కనబడాల్సింది ఎవరండి? నేను కనబడాలా? ఇక జీవించున్నది నేను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. పాత స్థితిగతులన్నీ కొట్టివేయబడ్డాయి. కోపము, తాపము, లోక స్థితిగతులన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. అన్నీ కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు నేను ఎంత కాముగా ఉన్నాను అంటే ఆ ప్రభువు నాకు ఇచ్చిన ఒక గొప్ప వరమే. హల్లెలూయా. ప్రతి క్రైస్తవురాలు కూడా అటువంటి గుణగణములు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం 70 సంవత్సరాలు ఉపవాసం ఉన్నా కానీ మన జీవితంలో మార్పు లేకపోతే, మన పద్ధతిలో మార్పు లేకపోతే, అలవాట్లలో మార్పు లేకపోతే 70 years ఫాస్టింగ్ ఈజ్ ఆఫ్ నో యూజ్. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు ఒకరి యందొకరు ఏంటంట? కరుణా వాత్సల్యము. మన దేవుడు ఎవరు? కరుణామయుడు. మనలో ఏముండదు? కరుణ ఉండదు. పక్కోడి మీదనే కరుణ ఉండదు. అసలు ఇంకేమున్నది? కరుణ ఎక్కడ ఉంటుంది? వాత్సల్యం ఎక్కడ ఉన్నది? ప్రసంగాలు చేయాలంటే చాలామంది చేయొచ్చండి, లోకంలో చేయొచ్చు. ప్రసంగం చేసే అంత జీవితం అంత ఈజీ కాదు. మీరు పాడే పాటలలో ఎన్నో పాటలు, అనిల్ కుమార్ గారు కదా పాటలు తెలిసిన మీకు,
ఎన్ని పాటలు పాడుతూ ఉంటారు మీరు, కానీ తన జీవితంలో ఓడిపోయాడు. రీసెంట్గా ఏ విషయంలో ఓడిపోయాడు తెలుసా అండి? కొంతమంది తెలుసు కదా. ఓడిపోయాడు. అసలు టైం వచ్చేవరకు ఏమైపోయింది? ఏడి రోషము కలిగిన సైనికుడు అంటాడు, పాట పాడుతూ. బాగానే ఉన్నది పాట. ఏది రోషం? ఏది? కొడుకును లైన్లో పెట్టలేకపోయాడు. అర్థమైందండి? మెడ వంచి పట్టి కూర్చోబెట్టాలి. కొడుకును లైన్లో పెట్టలేకపోయాడు. భార్య అడ్డగోలుగా లోకమంతా తిరుగుతోంది, భయంకరమైన. అసలు నిజంగా బైబిల్ చదివే వ్యక్తేనా? దేవుని బిడ్డగా ఉన్నదా? ఆమె నోటి మాటలు చూస్తే ద్వేషము, ఆమె భయంకరమైన క్రూరత్వమైన మాటలు చూస్తూ ఉంటే, ఒక సేవకుని భార్య మాట్లాడాల్సిన మాటలేనా అవన్నీ? కట్టేసి కూర్చోబెట్టాలి. నీకు అవన్నీ అవసరం లేదు, కూర్చో. రాజకీయాలు కాదు, ఏది కాదు, నీకు అవసరం లేదు. అవసరం లేని పని ఎందుకు చేస్తావు నువ్వు? కూర్చోబెట్టాలి. అక్కడ భర్త ఏమైపోయాడంటే ఫెయిల్ అయిపోయాడు. బాగా అతిగా ప్రేమించడం కూడా ఏంటి? కష్టమే. అతిగా కూడా ప్రేమించాలి. ఎంత అన్నిటికీ కూడా ఏముండాలండి? లిమిట్. తినాలి. ఎక్కడి వరకు? పీక్కల వరకు, వేగూరు అనే వరకు కాదు. మన కడుపులో సరిపోయేంత తింటే చాలు. భార్యను ప్రేమించడం దేవుడు చెప్పాడు, కానీ అతిగా ప్రేమించకూడదు. హల్లెలూయా. స్పిరిచువల్గా ఉండమని ప్రభు అన్నాడు. ఓవర్ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ గుడ్. ఎక్కడైనా కానీ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే వరముగా ఉండాలి, కానీ యేసయ్యలాగా ఉండాలి అనేసి ప్రభు చెప్తే, నేను యేసయ్యలాగా ఉన్నానా, నేను యేసయ్య కంటే గొప్ప అయిపోతున్నాను అనేసి ఒక్కొక్కరు పోజులు ఇస్తూ ఉన్నారు. యేసయ్య కంటే గొప్ప ఎప్పుడు ఎవరు ఏమైపోరు అంటే, ఇప్పుడు చంద్రుడు సూర్యుడిలాగా అయిపోతాడు ఎప్పటికన్నా? నెవర్ ఎవర్ a moon can become sun. Sun is sun and the moon is moon. సన్ మీద నుంచి పడుతున్న లైటే మూన్ తీసుకొని రిఫ్లెక్షన్ ఇస్తుంది. మనలో దేవుని దగ్గర నుంచి వచ్చే వెలుగు మన పైన పడి ఏదో రిఫ్లెక్షన్ ఇస్తే, ఇక్కడ వీళ్ళు పోజులు కొడుతూ ఉంటారు ఈ లోకంలో. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. నీలో అసలు గొప్పతనం లేదు. ఒక్కసారి ఆ సూర్యకాంతి నీ మీద పడడము ఆగిపోయింది అంటే ఏమైపోతుందంటే, చంద్రుడు ఏమైపోతాడు చెప్పండి? అమావాస్య అంటారు కదా. కనిపిస్తాడా చంద్రుడు? నీ జీవితంలో అమావాస్యాలు వచ్చేస్తాయి, జాగ్రత్త. నీతి సూర్యుడైన యేసు ప్రభువారు నీపై ఉదయించకపోతే, ఆయన నీపై ప్రకాశించకపోతే, నీ జీవితము శూన్యము. 0. యు ఆర్ నోబడీ వితౌట్ జీసస్. ఆయన వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది కాబట్టి నువ్వు ఎట్లా కనిపిస్తున్నావు? వెలుగు సంబంధిగా కనిపిస్తున్నావు. ఆయన నీ పైన ప్రకాశించకపోతే నువ్వు కూడా ఏమైపోతావు? చీకటిగానే ఉంటావు. ఆయన వెలుగు నీపై ప్రకాశింపచేస్తున్నాడు. యేసయ్య కంటే గొప్ప చేసుకుంటారు తమ్మును తాము. నో. తగ్గించుకోవాలంటే ఏంటి అంటే, మనల్ని మనం ఏం చేయాలండి? తగ్గించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి తగ్గించుకోగలుగుతున్నాం? తగ్గింపు స్వభావం ఉన్నదా? పాస్టర్ గారులనే ఎదిరించే అంత తయారైపోతున్నారు జనాలు. ఒక సేవకుడు అన్న రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలా మందిలో. కొంతమంది మంచిగా గౌరవంగా మాట్లాడతారు. వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. వీళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. కొంతమంది ఉన్నారు, పాస్టర్ గారు ఏముంది లెక్క ఏమనేసి అనుకుంటారు. కానీ ఎవరు వింటున్నారు తెలుసా? ఈ సంభాషణ ఎవరు వింటున్నారండి? దేవుడు వింటున్నాడు. గాడ్ ఈజ్ అబ్జర్వింగ్. మనుషులు పలుకు ప్రతి మాటకు ఎక్కడ లెక్క చెప్పాలి? విమర్శ దినం అనేది దేవుడు ఒక రోజు పెట్టాడు. ఆ దినమున దేవుని దగ్గర లెక్కప్ప చెప్పవలసిన రోజు రాబోతుంది. దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను బాప్తిస్మం పొందుతున్నాను, నేను మారు మనస్సు పొందాను ప్రభువా, నీతిగా ఉంటాను ప్రభువా, అన్ని కూడా బాగానే తీర్మానం చేసుకున్నారు. కానీ నీవు ఆ మొట్టమొదటి దినాన, బాప్తిస్మము పొందిన దినాన నీవు తీసుకున్న తీర్మానము ఏమైపోయింది? ఒక్కసారి ఆలోచించుకో. నీవు ఆలోచించుకో. నీవు బాప్తిస్మం పొందిన దినము ఎంత పరిశుద్ధురాలిగా ఉండాలని నీవు అనుకున్నావు. వాట్ ఈజ్ యువర్ ప్రెసెంట్ లైఫ్? ఇప్పుడున్న నీ పరిస్థితి ఏంటి? ఇంకా మహిమ నుండి అధిక మహిమకి ఎదగగలిగావా? లేదా నీ జీవితము ఎక్కడ వేసిన కొంప అక్కడే పెట్టేసుకున్నావా? జీవితం అంతా కూడా ఎక్కడ పాపపు స్థితిగతులన్నీ అదే రీతిగా పెట్టుకొని ఆ కంప అంతా కూడా నువ్వు నీతో పాటే పెట్టేసుకొని ఉన్నావా? ఆ ముళ్ళ కంచె తొలగించబడాలి.
నీ జీవితంలో మార్పు లేకపోతే పరలోకం ఉండదండి, చెప్తున్నాను కదా. అక్కడికి వెళ్ళగానే ఏమవుతుందంటే తలుపు వేయబడుతుంది. అప్పుడు భయంకరమైన పరిస్థితి. తప్పించే వారు ఎవ్వరూ కూడా ఉండరు. తప్పించే నాథుడు ఉండడు. ప్రియమైన దేవులారా, మనము దేవుని వెంబడించుటలో ఒక సీరియస్ డెసిషన్ తీసుకొని మనం వెంబడించాలి. ఇప్పుడే మెసేజ్ స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నాను. ఇప్పుడే ఉపోద్ఘాతం అయిపోయింది, ఇంకా అసలు అంటే ఇంట్రొడక్షన్ అయిపోయింది కదా. ఏంటంటే యూనివర్సిటీ కదా మనది. ఏంటి అంటే యూనివర్సిటీలో లెక్చరర్స్ చెప్తూ ఉన్నప్పుడు ఏ రీతిగా ఉంటుందంటే ఇంట్రొడక్షన్ ఎంతసేపు చెప్తారు? చాలాసేపు చెప్తారు. అవునమ్మా, ఇప్పుడు డిగ్రీకి వచ్చావు కదా, ఇప్పుడు మామూలు స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు ఎట్లుంది, డిగ్రీ లెవెల్లో టీచింగ్ ఎట్లుంది? లెక్చరర్ అని ఎందుకు పెట్టారు? ఉట్టిగానేనా వాళ్ళ పేరు పెట్టింది? లెక్చర్ ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎంతసేపు అయినా ఏకధాటిగా లెక్చర్ ఇస్తున్నప్పుడు, చిన్నప్పుడు అంటే స్కూల్ లెవెల్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే టీచర్ తొందరగా ముగించండి, వెళ్ళిపోవాలి ఇంటికి, ఎప్పుడు హోల్ బెల్ అవుతుంది అనేసి. కానీ లెక్చరర్ మాట్లాడే ఆ లెక్చర్స్కు అలవాటు పడ్డారంటే మీ స్థాయి ఎక్కడికి ఎదిగిందో తెలుసా అండి? ఎక్కడికి చెప్పండి? డిగ్రీ లెవెల్కి వచ్చేసారు ఆత్మీయతలో. హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టి దేవుని ఏకధాటిగా ఏంటి ప్రసంగాలు, ఎంత సుదీర్ఘ ప్రసంగాలైనా కానీ జాగ్రత్తగా వినున్నట్లుగా మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని సిద్ధపరచుకొని ఆయన సన్నిధానంలో, దేవా ఇంకా నాతో మాట్లాడు ప్రభువా, ఇంకా నాలో ఏమి సరి చేసుకోవాలి ప్రభువా, నాతో మాట్లాడండి, నీ యొక్క ముఖ దర్శనము నాకు కావాలి, నీ వెలుగు నాపై ప్రకాశింపచేయండి, నాలోని చీకటి అందరినీ తీసివేయండి ప్రభువా. ప్రభువును వేడుకుంటూ ఉంటే మనం ఎక్కడికి వచ్చాము అంటే ఏ లెవెల్కి వచ్చామండి? డిగ్రీ లెవెల్కి వచ్చాం, పీజీ లెవెల్కి వచ్చాం. ఆ రీతిగా ఎంతసేపు వాక్యం చెప్పినా కానీ అట్లనే మనము ఉంటాము. హల్లెలూయా. చక్కగా వింటాము. ఆ స్థితి దేవుడు మనకు ఆత్మీయతలో ఎదుగ చేశాడు. కొన్ని చోట్లకి వెళ్తే 20 నిమిషాలే మెసేజ్, అరగంటనే మెసేజ్, 40 నిమిషాలే మెసేజ్. ఒక సినిమా ఆడాలంటేనే ఎన్ని నిమిషాలండి? 3 గంటలు. అక్కడ బాగానే కూర్చుంటారు కానీ దేవుని సన్నిధికి వచ్చేవరకు ఎట్లా 20 నిమిషాలకు అయ్యో టైం అయిపోయిందా అనేసి అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ మన దగ్గర గంట అయినా 2 గంటలైనా కానీ ఏంటి ఉపోద్ఘాతాలు. హల్లెలూయా. అసలు మెసేజ్లు మళ్ళీ ఇంకా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా అంటే నేను ఎక్కువ టైం తీసుకోను. సో ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ఏం చెప్తున్నాడు? అసలు ఇది దేవుడు పలికేది ఏంటంటే, మీరు ఉపవాసాలు ఉంటున్నారు, 70 సంవత్సరాలు ఉపవాసాలు ఉన్నారు, కానీ మీలో ఏం కనిపించట్లేదని ప్రభు అంటున్నాడు. సత్యము కనిపించట్లేదు. సత్యమును అనుసరించి తీర్పు తీర్చటం అనేది కనిపించటం లేదు. ఇంకొకటి ఏంటి? ఒకరి అందరూ ఒకరు కరుణ వాత్సల్యములు ఏం చేయాలి? కనిపిస్తున్నాయా? కనపరచుకొనుడి. అంటే మనం ఎట్లా కనవాలంటే అద్దంలాగా కనిపించాలన్నమాట. ఇప్పుడు మనలో ఏం కనిపించాలి? మనలో చూసినప్పుడు ఏం కనిపించాలండి? కరుణ. ఇంగ్లీష్లో ఏమని రాయబడింది చూడండి, మర్సీ. మనలో ఏం కనిపించాలి? మర్సీ కనిపించాలి కదా, కరుణ. తర్వాత రెండోది వాత్సల్యము, కంపాషన్స్. అక్కడ వాత్సల్యములు ప్లూరాల్ అనేది మనం చూస్తున్నాం. కంపాషన్స్. అట్లాంటి కంపాషన్స్ ఉన్నాయా? రోజుకి ఎన్నిసార్లు కంపాషన్స్ చూపిస్తున్నారు? నీ పొరుగువానిని రోజుకి ఎన్నిసార్లు క్షమిస్తున్నావు నువ్వు? ఎన్నిసార్లు? 70 సార్లు క్షమిస్తున్నావా రోజు? 70 కాదు, ఇంకా ఏంటంట 77 సార్లు, అంటే 490 సార్లు. రోజుకు ఒక్క వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించాలంట? 490 సార్లు నువ్వు క్షమించగలుగుతున్నావు. ఒక్కసారికి అసలు బీపీ ఏంటంటే ఇక అసలు లో బీపీ, అసలు అప్పటిదాకా అసలు బీపీనే ఉండదు, నీరసించిపోయి ఉంటారు. అసలు బాడీలో ఏమి అసలు యాక్షన్ పనిచేయదు. హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ ఎక్కించడం ఏదో చేస్తే కానీ ఆ యొక్క బూస్టింగ్ అనేది వస్తుంది. కానీ అసలు అట్లాంటిది ఏదైనా ఒక చిన్న మాట మాట్లాడితే కథం ఏమైపోతుందండి? ఎగిరెగిరి పడతారు కదా.
కొన్నిసార్లు చేపల ఫ్రై పెడుతూ ఉంటే కొంచెం మంట ఎక్కువ పెడితే ఏమవుతుంది, ముక్కలు ఏమవుతుంటాయి, ఎగిరి పడుతుంటాయి కదా. అందులో ప్రాణం లేదు, జీవం లేని చేప ముక్కలు అయినా కానీ అవేంటి కొంచెం మంట పెరిగే వరకు ఎగిరెగిరి పడుతుంటాయి. అట్లా ఎగిరి పడకూడదు మనం. హల్లెలూయా. మనలో ఏముండాలండి? ప్రశాంతత ఉండాలి, చక్కగా అణిగి మణిగి ఉండాలి. ప్రభు సన్నిధానంలో మనం నేర్చుకోవలసిన వారు మార్పు చెందాలి. వాత్సల్యత లేకపోతే, భర్తపై భార్యకు వాత్సల్యత లేకపోతే ఏంటి? దేవుని రాజ్యంలో ఉంటారా? కంపల్సరీ ఉంటారా? ఉండరు. భార్యపై భర్తకు వాత్సల్యత లేకపోతే దేవుని రాజ్యంలో ఉంటాడా? వాత్సల్యత చూపించాలి. న్యాయం అనేది మనం లోకములో ఉన్నప్పుడు న్యాయంగా, పక్కన వాడి గురించి మనకు అనవసరం. మనము ఏ రీతిగా ఉన్నామన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనము తీర్మానము చేసుకున్నాం, యేసయ్య నిన్ను పోలి నేను నడుచుకుంటాను ప్రభువా, నీ చిత్తానుసారంగా నేను నడుచుకుంటాను. మన మధ్యలో పీటర్ ఉన్నాడు. నిజంగా మొన్నటి ఎలక్షన్స్ టైంలో తన చేతుల గుండా ఎన్నో ట్రాన్సాక్షన్స్ కావాల్సిన మాట, కానీ అన్నిటికీ దూరముగా ఉన్నాడు. హల్లెలూయా. అది దేవుడు కోరుకునే సత్యమును అనుసరించి కదా. దేన్ని అనుసరించి నడుచుకోవాలంట? సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనపరుచుకున్నాడు. భార్య పైన కొంతమంది మాట్లాడారంటే, భార్యలతో మాట్లాడారంటే అసలు భార్యకి ఏమనిపిస్తుంది అంటే, అసలు ఈయన అసలు టచ్ చేస్తేనే ఏంటి, అమ్మో ఎగిరి పడుతూ ఉంటారు. ఎందుకంత అవసరమా? అంటే ఒక రాజ్యం అనమాట, రాజు రాణిలాగా. ఇంట్లో ఏంటి, రాజుగారు ఏం చేస్తూ ఉంటారు, ఈ రాణిగారు చెప్పే మాటలను పట్టించుకోవడం అనమాట. ఎగిరెగిరి పడుతుంటారు. ఎందుకండి అంత? దేవుడిచ్చిన చక్కని కుటుంబంలో ఏం కనిపించాలి? కరుణా వాత్సల్యములు కనిపించాలి. హల్లెలూయా. దేవుడు తప్పకుండా ఉంటాడు, ఆ ఇంట్లో ఉంటాడు. యేసయ్య రా 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 అని ఎన్ని కుటుంబ ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా నీ ఇంటికి రాడు దేవుడు. భార్యాభర్తల మధ్యలో, కుటుంబంలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఎటువంటి సంభాషణ ఉండాలండి? కరుణా వాత్సల్యములతో కూడిన సంభాషణ కనిపించాలి. నీలో జాలి కనిపించాలి కదా. అన్నదమ్ముల మధ్యలో కూడా ఎట్లుండాలి? జాలి కనిపించాలి. కొన్నిసార్లు అన్న అంటే తమ్ముడికి పడదు, తమ్ముడు అంటే అన్నకు పడదు. అట్లాంటివి ఉండకూడదు. దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు ఒకరినొకరు కనికరించాలి, కరుణా వాత్సల్యతను చూపించాలి. అసలు దేవుడు కోరుకునేది ఇది. కంటిన్యూ చేద్దాం. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను ఏం చేయకూడదంట? ఎవరెవరిని బాధ పెట్టకూడదంట? విధవరాండ్రను, తండ్రి లేని వారిని. అంటే ఇప్పుడు మా డాడీ కూడా లేడు కాబట్టి నన్ను కూడా బాధ పెట్టదు, గుర్తుపెట్టుకోండి. విధవరాండ్రను, తర్వాత తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను. వేరే దేశం నుంచి, ఎక్కడి నుంచో వచ్చి, వేరే పొరుగు రాష్ట్రం కావచ్చు, పొరుగు ప్రాంతం నుంచి కావచ్చు, వచ్చి మన మధ్యలో నివసించే వారిని ఏం చేయకూడదు అంటున్నాడు దేవుడు? బాధ పెట్టకూడదు. బాధ పెడితే ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? డైరెక్ట్గా దేవుడే ఇన్వాల్వ్ అవుతాడు. దేవుడు నీతో యుద్ధం చేస్తాడు. అయ్యో పాస్టర్ గారు, ఈ కష్టాలన్నీ పోవాలి పాస్టర్ గారు అంటే, ఈ కష్టాలు పోవాలంటే ఫస్ట్ ఏం కావాలంటే నీలో ఏం కావాలి? కరుణ వాత్సల్యాలు నీలోనికి రావాలి. రాకుండా నీ జీవితం అనేది మారదు. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ బిహేవియర్ ప్యాటర్న్, యువర్ లైఫ్ స్టైల్. నీ జీవితాన్ని మార్చుకోవాలి. నీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయదలుచుకుడి. ఎక్కడంట? నేను చూస్తాను కదా, నెక్స్ట్ నీ సంగతి నేను చెప్తాను. హృదయంలో అనుకుంటారు, అది కూడా సైతాన్ వచ్చి కూర్చున్నప్పుడే అట్లాంటి మాటలు వస్తాయి. అర్థమవుతుందండి? ఒకరిపై ఒకరు ఏంటి, భార్యపై భర్త, భర్తపై భార్య, తల్లిదండ్రులపై పిల్లలు, పిల్లలపై తల్లిదండ్రులు. ఈ రీతిగా కాదండి. ఏ రీతిగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు? మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయదలచుకుడి. తలంపులలోనికి కూడా కీడు గురించి తలంపు మనకు రాకూడదు. పలానా వాళ్ళకు మనం కీడు చేయాలనే తలంపు మన దగ్గరికి రాకూడదు. తలంచకుడి. కంటిన్యూ చేద్దాం. అయితే వారు ఏం చేశారంట? ఆలకించారా? 70 సంవత్సరాలు ఉపవాసం ఉన్నారు, కానీ వారు ఏం ఆలకించలేదంట?
పాస్టర్ గారు ఈ బోధలు కాదు మాకు కావాల్సింది, ఉపవాసాలు ఉంటాంలేండి. ఉపవాసాలలో ఏంటి, ప్రతి ఇంట్లో ఏం చేయాలి, ఉపవాస ప్రార్థన కూడిక, భోజనాలు ఉండాలి, హ్యాపీగా తినాలి. పేరేమో ఉపవాసము, ఏం చేస్తుంటాము, వీఆర్ ఈటింగ్ ఫుడ్ ఫుడ్ ఫుడ్. ఉపవాసాలు ఉండాలి కదా. అయితే వారు ఆలకింపనోళ్ళకి ఎట్లున్నారంట, మూర్ఖులై వినకుండా. పాస్టర్ గారు ఈ ప్రసంగం మాత్రం నాది కాదు, పక్కన ఉన్నారు కదా వాళ్ళకు బాగా సూట్ అవుతుంది అనేసి అనుకుంటారు. వినకుండా చెవులు మూసుకోకూడదండి. హల్లెలూయా. నీ చెవులు మూసుకుంటున్నావా? దేవుని వాక్యం వినకుండా నువ్వు చెవులు మూసుకున్నట్లయితే లాభం లేదు. ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చిన అన్ని వ్యర్థము వ్యర్థము వ్యర్థము. చెవులు మూసుకోకూడదు. అందుకోసం ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారు, వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనస్సు, హృదయాన్ని ప్రభువా నాకు ఇవ్వండి. ప్రార్థన బాగానే చేస్తున్నారు, కానీ వినేటప్పుడు ఏమవుతుంది, సాతానుడు ఏమంటం వస్తాడు, వాక్యం వినకుండా ఇది మనకు కాదులే మనకు కాదులే మనకు కాదులే అనేసి అనుకుంటారు. కానీ యేసయ్య ఈరోజు నీవు నాతో మాట్లాడుతున్నావు నాయనా, నాలో ఇంకా ఎక్కడ సరి చేసుకోవాలో నన్ను నేను సరి చేసుకున్నట్టుకు మీ కృపద ఇచ్చేయండి ప్రభువా అని నువ్వు సరి చేసుకొని ఉపవాసం ఉండు. నీ ఉపవాసంలో తప్పకుండా నీ ప్రార్థనకు జవాబును పొందుకుంటావు, దీవెనలు పొందుకుంటావు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు నీలో ఇవి కనపడాలి. అయితే వారు ఆలకింపనులక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. దేవుని వాక్యము తట్టు మనము చెవులు పెట్టాలి, కానీ చెవులు మూసుకొని ఉండకూడదని ప్రభు చెప్తాను. ఇంకా ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యాధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురవిందము వారి కఠినపరచుకుంటుంది కనుక సైన్యాధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకు వచ్చును. కావున సైన్యాధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయారు కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ఎంతమంది ప్రవక్తలు వచ్చారు తెలుసా అండి? బైబిల్లో వ్రాయబడిన ప్రవక్తలందరూ, ఇంకా ప్రవక్తలు వ్రాయబడిన ప్రవక్తలు కూడా ఉన్నారు. వారందరి ద్వారా దేవుడు మాట్లాడుతూ 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 వచ్చాడు. కానీ ఏం చేశారంటే వాళ్ళు ఉన్నదిలే వాళ్ళు చెప్పుకుంటారు పోతారు అనేసి అనుకుంటున్నారు. విననొల్లని ప్రజలు. అసలు దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నాం చెప్పండి? వై వీఆర్ కమింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, టు హియర్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి మనము, దేవా ఈరోజు నా కోసం జీవాహారాన్ని ఏం పెట్టావు ప్రభువా, ఆ జీవాహారాన్ని మనం పొందుకోవాలి. విననొల్లని వారిగా ఉన్నారు. కావున సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. అది అసలు ప్రాబ్లం. అర్థమైందండి? దేవుడు పిలిచినప్పుడు అమ్మ కొంచెం ఈ పని చేసి పెట్టిన దేవుడు అంటే, పాస్టర్ గారు దాన్ని పిలిచినా కూడా విననట్టు అనమాట. పాస్టర్ గారు పిలిచారు అంటే ఏదైనా పని అప్ప చెప్తారు కాబట్టి వినకుండా తొందరగా బయటికి జంప్ అయిపోతే ఏంటి, మన చర్చిలో అట్లాంటి వాళ్ళు లేరండి, అందరు మంచివాళ్ళు. హల్లెలూయా. ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఆఫ్ యూ, ఎవ్రీబడి ఈజ్ గుడ్. కొన్ని చోట్ల గురించి నేను చెప్తున్నాను. పాస్టర్ గారు పిలుస్తారు అనేసి ఎప్పుడైతే సిగ్నల్ వస్తుందో జంప్ అయిపోతారు. అంటే ఏది ఈ వ్యక్తి ఇప్పుడే ఇక్కడ ఉన్నాడు కదా, ఇప్పుడే ఉన్నాడు కదా అనేసి ఇంకెక్కడ హ్యాపీగా పోయి ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు చెప్పే చిన్న పని చేయడం కష్టంగా ఉంటుంది, బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవులారా, ఏమంటున్నాడు ప్రభు? ఏమంటున్నాడు? నేను పిలిచినప్పుడు మీరు ఆలకించలేదు కాబట్టి ఇప్పుడు మీరు పిలిచినప్పుడు కూడా నేను ఆలకించను. ఆలకిస్తున్నారా? అది కాదు. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని మాట మనం ఏం చేయాలండి? ఆలకించాలి. దేవుని మాట చొప్పున మనం జీవించాలి. అప్పుడే మన ఉపవాసమునకు ప్రతిఫలం అనేది తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ అధ్యాయంలోనికి వెళ్దాం. టైం కూడా మనకు చాలా అవుతుంది కాబట్టి 8వ అధ్యాయంలోనికి వెళ్దాము. 8వ అధ్యాయం 14వ వచనం. చాలా విషయాలు ఉన్నాయి కానీ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇతరులు నాకు కోపము పుట్టింపగా దయతలచక నేను నీకు కీడు చేయను ఉద్దేశించినట్లు ఈ కాలం యెరూషలేమును యూదావారిని మేలు చేయను ఉద్దేశించుచున్నాను. భయపడకుడి. హల్లెలూయా.
మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ఏమంటున్నారు? ఇప్పుడు కొంచెం గాలి పీల్చుకున్నారు కదా. దేవుడు ఏమంటున్నాడు? భయపడకుడి. అమ్మా ప్రభువా, అసలు నా ఉపవాసం వేస్ట్ అయిపోతుంది అనేసి అనుకున్నాను, కానీ ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? భయపడకుడి. నేను కూడా అసలు కీడు చేయాలని అనుకున్నానే కానీ ఇప్పుడు కీడు చేయట్లేదు అని దేవుడు. అంటే ఎంత కరుణమయుడు చూడండి దేవుడు. ఆయన దగ్గర ఉన్న కరుణను మనం వివరించలేమండి. వీ కెనాట్ ఎక్స్ప్రెస్. మన జీవితం అంతా ధారపోసినా కానీ దేవుని కరుణను, కృపను మనం వివరించజాలం. అంత గొప్ప కరుణ కృపామయుడు మన ప్రభువు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మీరు భయపడకుడి. ఇప్పుడు మరలా దేవుడు ఏమంటాడు? భయపడకుడు అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు చేయమంటలేడు. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు కంపల్సరీ ఆయన నిన్ను దీవించాలంటే ఒక కండిషన్ దేవుడు పెడతాడు. కండిషన్ ఓరియంటెడ్ బ్లెస్సింగ్స్. ఆల్ ద బ్లెస్సింగ్స్ ఇన్ ద బైబిల్ ఆర్ కండిషన్ ఓరియంటెడ్. నీవు దేవుని ఆజ్ఞలకు లోబడితేనే ఆ దీవెనలు నీ దగ్గరికి వస్తాయి కదా. కొత్త సంవత్సరం వచ్చి ఏం తీసుకుంటారు? వాగ్దానం. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడితే ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. దేవుడు నాకు ఇచ్చాడులే కానీ ఏం నెరవేర్చాడు అంటే అసలు నువ్వేం దేవునికి మాటకి ఎక్కడ నువ్వు లోబడుతున్నావు? నీలో మార్పు లేకుండా అది నెరవేర్చబడదు. వాగ్దానములు దేవుడు ఇస్తాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎప్పుడంటే నువ్వు ఆయనకు లోబడినప్పుడు. ఏమంటున్నాడు చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చదవాలి ఆ దినం చూడమ్మా. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడు తన పొరుగువానితో. ఇప్పుడు ప్రతివాడు తన పొరుగువానితో ఏం మాట్లాడాలి? చూసినా, మీ పక్కింటి వారితో కూడా మీరు అబద్ధం మాట్లాడారు అంటే దేవుడు మీతో ఉండడు గాక ఉండడు. మీరు చేసే ఉపవాసాలు కూడా వ్యర్థం. మీ పొరుగు వానితో ఏం మాట్లాడాలంటాడు దేవుడు? సత్యమే మాట్లాడవలెను. యూ షుడ్ స్పీక్ ట్రూత్ ఓన్లీ, ట్రూత్ ఓన్లీ, ట్రూత్ ఓన్లీ. సత్యమును న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. సత్యమును బట్టి, న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మీకు మీ చేతికి ఒక స్థితిని అప్పచెప్పినప్పుడు ఆ తీర్పు మీరు ఏ రీతిగా జరిగించాలి. చనిపోయిన అమ్మాయి గురించి నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయికి ఇక్కడికి రావాలని చాలా ఆశ ఉండేనండి. ఎందుకంటే హైదరాబాద్ పాస్టర్ గారు అంటే చాలా ఇష్టం ఆ అమ్మాయి కూడా. ఆరాధనలో ఎన్నో ఆరాధనలలో చక్కగా డ్రమ్స్ కొట్టింది అమ్మాయి. మంచి అభిషేకము, అన్ని ఆ సంఘం అంతా కూడా చక్కగా అభిషేకంలో నింపబడ్డాను. అయితే అక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటి అంటే పాస్టర్ గారు నా అడ్రస్ ఇవ్వలేదు. ఆ పాస్టర్ గారు నా అడ్రస్ ఇవ్వలేదు. అమ్మాయికి రావాలని ఉండే కానీ అడ్రస్. అటు కొంతమంది సేవకులు ఉంటారండి. అసలు మన దగ్గరకు వచ్చే వాళ్ళ దగ్గర నేను ఏమడగను, కానుకలు ఇవ్వండి, ఇంత ఇవ్వండి అని నేను ఎప్పుడన్నా అడిగిన రోజులు ఉన్నాయండి. మీ హృదయపూర్వకంగా మీరు ఇస్తే అది దట్ ఈస్ అప్ టు యూ. ఇంకొకటి దేవుడు ప్రేరేపించాడు. లాస్ట్ టైం నేను అటు ఆ ఊర్లన్నీ తిరిగి వచ్చింది ఆంధ్ర. వెళ్ళినప్పుడు అక్కడికి ఆ ఊరు కూడా వెళ్దామనేసి ఫోన్ చేశాను. ఆ పాస్టర్ గారికే ఫోన్ చేశాను. అసలు ఆ నిజంగా ఆ దయ్యం ఆ పాస్టర్ గారికే పట్టింది అనుకుంటున్నాను నేనైతే. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ కాదు. ఇప్పుడు మెసేజ్లు పెట్టి నా ఫోను అయ్యో ఎందుకు లిఫ్ట్ కాలేదు అనుకుంటే నేను చెప్పాను, నేను 100 పనులలో నేను బిజీగా ఉంటాను. కంటిన్యూగా డెలివరెన్స్ ప్రేయర్లు కూడా నేను చేస్తూ ఉన్నాను. రాత్రింబవళ్ళు నేను డెలివరెన్స్ చేసేటప్పుడు ఫోన్ తీసుకొని పక్కకు పోయి మాట్లాడుతూ ఉన్నాను. చెప్పండి, మీరు చెప్పండి. ప్రార్థన ఒక పనిలో నేను ఉన్నాను అంటే ఆ పని పైన కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ పెడతాను. కాబట్టి నేను ఖాళీ అయినప్పుడు కాల్ చేస్తే లిఫ్ట్ కాలేదండి అంటే వెంటనే వేరే దగ్గర ప్రేయర్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకున్న కొంచెం టైం, ఆ ఒక్క నిమిషం చాలా ప్రెషియస్ టైం. లిఫ్ట్ కాలేదు. ఇప్పుడు మెసేజ్ల మీద మెసేజ్లు పెడితే ఆ పాస్టర్ గారు ఏం లాభం చెప్పండి? ఆ అమ్మాయి ప్రాణం పోయినప్పుడు
వాళ్ళ ఊరికి రావాలనేసి, అక్కడికి వెళ్ళాలని నేను ఎంతో ఆతృత కలిగి ఉన్నాను. ఫోన్ లిఫ్ట్ కాలేదు. కాబట్టి కొంతమంది ఏంటంటే, పాస్టర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉందాము, ఇందాక లిఫ్ట్ చేయలేదు కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం కూడా లిఫ్ట్. మీ కర్మ. నేను ఫ్రీగా ఉన్నప్పుడు తప్పకుండా చేస్తాను, అది గుర్తుపెట్టుకోండి. కావాలని కాదు, వేరే ప్రేయస్లలో ఉంటాను. వేరే ప్రేయస్లలో ఉన్నప్పుడు ఇంకో ఫోన్లో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ ఫోన్ చేసి నేను లిఫ్ట్ చేయడానికి మాట్లాడడానికి నాకు టైం సరిపోదు. రెండు ఎట్ ఎ టైం నేను చేయలేను. నేను దేవుణ్ణి కాదు, నేను మనిషినే. కాబట్టి ఒక పని అయిపోయినాక ఇంకొక పని నేను చేయగలుగుతాను. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఉంటే మంచిది. లేదు అని ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్నారనుకోండి, మీకే కష్టం వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఖాళీగా ఉన్న టైంలో తప్పకుండా నేను చేస్తాను. నేను ఫ్రీ అయిన టైంలో తప్పకుండా చేస్తాను. ఏ టైంలో, 1 డే కావచ్చు, 2 days కావచ్చు, 3 days కావచ్చు. పాపకు డెలివరెన్స్ అయినప్పుడు దాదాపు 4 days అండి. ఒక ఫోన్ కాల్ కూడా నేను లిఫ్ట్ చేయలేదు. అందరినీ కూడా పక్కన పెట్టేశాను. ఇవాళ ఎవరు నాకు కాల్ చేయొద్దని టెక్స్ట్ పెట్టేశాను. కాబట్టి ఎన్నెన్నో ప్రార్థనలను పక్కన పెట్టేసేసి చేస్తాను. మళ్ళీ వాళ్ళందరినీ కూడా మళ్ళీ క్యూలో వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా నేను లైన్లో పెట్టాలి. ఇన్ని చేస్తూ ఈ పరిచర్య అనేది ఈ రీతిగా కొనసాగుతూ ఉన్నది. కాబట్టి నేను చెప్పేదంటే, కొంచెం అరేంజ్మెంట్స్ చేసేవారు గేట్స్ కూడా చూడండి. నాకు ఎక్కడ కొంచెం ఏదైనా తేడా కనిపిస్తే మళ్ళీ నేనే చేసుకుంటా పని, అట్లా అయిపోతుంది. కాబట్టి చూడండి, నీట్గా డస్ట్ లేకుండా డస్ట్ ఆఫ్ చేసేసేయండి. నీట్గా పెట్టాలి. ఆ క్యాంపస్ అనేది నీట్గా కనిపించాలి. ఆ గేట్స్ మీద మొత్తం డస్ట్ కనిపించింది. మళ్ళీ గేట్సే కాదు, పక్కన అక్కడ ఎవరు అంటే స్టెప్స్, ఆ స్టెప్స్ కనిపిస్తుంది కదా, స్టేర్ కేస్ చూడండి. ఒకవేళ మీరు చేయగలిగితే చేయండి అమ్మా, ఓకే. పక్కన మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్ల మీద కూడా అంత డస్ట్ ఉన్నది. ఆరాధన చేయాలి. ఆ స్టీల్ రాడ్స్ ఉన్నాయి కదా సపోర్ట్కు, అన్నీ కూడా డస్ట్ పట్టి ఉన్నవి. ఆరాధన మనం చేస్తాము. పిల్లలు ఇప్పుడు పైకి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి, కిందికి రావాలి. వాళ్ళ చేతుల నిండా ఏమంటాలి, డస్ట్ అంటారు. వాళ్ళు చాక్లెట్ తింటారో ఏం తింటారో మనకు తెలియదు. ఆ డస్ట్తో తింటే ఏమవుతుంది, ఎలర్జీనో ఏదో సంథింగ్ ఏదో అవుతుంది, సిక్నెస్ వస్తుంది. చర్చికి పోయినప్పటి నుండి ఏమొచ్చింది, అక్కడ ఏం దయ్యం పట్టిందో మళ్ళీ ఇంకా కొత్త కథ అల్తారు కూడా. కాబట్టి ప్రియమైన దేవులారా, నీట్నెస్ ఈజ్ టైడీనెస్ అండ్ నీట్నెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. దైవత్వము తర్వాత ఉన్నది ఏంటంటే నెక్స్ట్ క్లీన్లీనెస్, టైడీనెస్, నీట్నెస్ అనేది మనం వేసుకునే వస్త్రాలు కూడా. ఒకసారి ఒక దగ్గరికి ప్రార్థనకి వెళ్ళి మళ్ళీ అదే చెమటతో ఉన్న డ్రెస్ నేను వేసుకోనండి, తీసేస్తాను. లెట్ ఇట్ గో. మనం పరిశుద్ధంగా ఉండాలి. ప్రార్థనకి వెళ్ళడం చక్కగా మళ్ళా స్నానం చేస్తాం. రోజుకు 3 సార్లు స్నానం చేసిన రోజులు, 5 సార్లు స్నానం చేసిన రోజులు కూడా ఉన్నది. పరిస్థితిని బట్టి ప్రార్థనకు వెళ్తున్నాను అంటే మ్యాక్సిమం నేను రెడీ అయ్యే వెళ్తాను. టైంను బట్టి తప్పకుండా రెడీ అయ్యే వెళ్ళాలనేసి నేను ఆశిస్తాను. ఆ పాత దుస్తులు అనేది తీసివేయబడతాయి. మార్నింగ్ వేసుకున్నా కానీ వాళ్ళు ఈవినింగ్ ప్రేయర్కి వెళ్ళేటప్పుడు ఆ మార్నింగ్ దుస్తులు వేసుకోండి. ఎందుకంటే ఆ చెమట స్మెల్ అనేది రాకూడదు. దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనం ఎట్లుండాలండి, పరిశుద్ధంగా ఆరాధించాలి. ఇవన్నీ కూడా నేర్చుకోవాలండి. స్కూళ్ళల్లో నేర్చుకునే పరిస్థితులు ఇవన్నీ కానీ ఇప్పుడు ఎక్కడ చెప్పాల్సి వస్తుంది, చర్చిలో చెప్పాల్సి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు మాట్లాడుతూ ఏమంటున్నాడు, తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు, మనం దేన్ని కోరుకోవాలి, దయను కోరుకోవాలి, కరుణను కోరుకోవలసిన వారం ఏంటున్నాను. చదవండి, 5 వచనం చదవండి, 11 చదవండి. అయితే పూర్వదినంలోని నీ జనులలో శేషించిన వారికి విరోధమైనట్టు విరోధిగా ఉండను. సరే, అప్పుడంటే అయిపోయింది అనేసి ప్రభు అంటాడు. ఇప్పుడు నేను విరోధిగా ఉండను. కానీ మీరేం చేయాలి, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమించును. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఏమవుతాయి, ఫలమించును. చాలా జాగ్రత్తగా. ద్రాక్షావళి ఎవరు, యేసు ప్రభు. మనం ఎవరము, తీగలు. మనం ఎవరము, తీగలు. కాబట్టి సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఏమవుతాయి, నీలో సమాధానం ఉన్నట్లయితే తప్పకుండా నీలో ఏం కనిపిస్తుంది, ఫలములు కనిపిస్తాయి. ఏ ఫలములు కనిపిస్తాయి, కారు కనుక్కోవడము, ఇల్లు కట్టుకోవడము, ఈ ఫలాలు కాదండి, ఆత్మ ఫలములు మనలో కనిపిస్తాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనం కదా, విశ్వాసము, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా. కాబట్టి సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును. భూమి మీ ఇంటి నిండా పంటనే కనిపిస్తుంది. హల్లెలూయా. మీరు చేసే పనులన్నీ దేవుడు ఏం చేస్తాడు,
ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అన్ని పనుల్లో సఫలత మీరు చూస్తారు. ఫలమిచ్చును కదా. చూడు, భూమి పండును, ఆకాశము నుండి దేవుడు ఏం తెలుస్తున్నాడు? ఆకాశ వాక్యలను తెరిచి పట్టజాలని. ఏంటి ఇంత ఇన్ని దీవెనలు దేవా, మాకేమి మా ఇంటికి ఒక్క దీవెన రావట్లేదు, వీరికి ఏంటి ఇన్ని దీవెనలు కుమ్మరిస్తున్నారంటే కుమ్మరిస్తాను. ఎందుకంటే వారు ఏ రీతిగా ఉన్నారు? నాతో ఎట్లున్నారు? సమాధానముగా ఉన్నారు. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కాబట్టి చదవండి. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇచ్చును. దేవునికి కావాల్సింది గుంపులు కాదండి, శేషించిన వారు అంటున్నారు కదా. ఈ జనులలో ఎవరు? మిగిలిన వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళందరి సంగతి ఏంటి పాస్టర్? వాళ్ళందరి సంగతి వాళ్ళ కర్మ. కానీ మిగిలిన వారు ఉన్నారు కదా, శేషించిన వారి గురించి దేవుడు ఏమంటున్నాడు అంటే, శేషించిన వారు వారికి వీటినన్నిటిని స్వాస్థ్యముగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. కాబట్టి చాలామంది లోక సంబంధమైన కాల్స్ బట్టి వెళ్ళిపోతుంటారు. పైన అట్రాక్షన్స్ బాగా వెలుస్తూ ఉంటాయి కదా, వెళ్ళిపోతారు. కానీ ఆ అమ్మాయి జీవితం శూన్యమైపోయింది. చాలా బాధపడ్డాను. నిన్నంతా కూడా నేను చాలా బాధపడుతున్నాను. when I received the text, చాలా బాధపడ్డాను. నిద్ర కూడా పట్టలేదని. ప్రభు ఒక ఆత్మను పోగొట్టుకున్నాడు. ఒక దైవజనుడు, ఒక సేవకుడు, సంఘ కాపరిగా పిలువబడుతున్న ఒక సేవకుడు ఇంత నిర్లక్ష్యముగా ఉండి ఒక ఆత్మను కాపాడుకోలేకపోయాడు. అక్కడ ఏం లేదు అంటే ఆత్మ ఫలములు లేవు, ఆత్మ వరములు లేవు. సేవకుడు హెచ్చరించాలి, దేవుడిని లేపాలి సేవకుని. ఇదిగో నీ సంఘములో పలానా వారు ఈ స్థితిలో ఉన్నారు, నా కుమారుడా వెళ్ళు, వారిని గద్దించమని దేవుడు చెప్పాలి. అది దేవుడు చేయాల్సింది. దేవుని సేవకుడు కూడా ఆ రీతిగా దేవునితో అనుసంధానము కలిగి ఉన్నాడు. ఆ పాస్టర్ గారిని హెచ్చరించడం జరిగింది రీసెంట్గా. తను పెట్టుకున్న డీపీ, సెల్ ఫోన్లో డీపీ ఉంటుంది కదండి, ఆ డీపీలో బొట్లు, బోనాలు ఇవన్నీ పెట్టాడు. వెంటనే టెక్స్ట్ చేశాను. ఆత్మదేవుడు ఊరుకోడు. ఎవరైనా వాళ్ళు ఎంత పెద్ద పాస్టర్లైనా ఎవరైనా కానీ నేను లెక్క చేయను. నువ్వు అసలు పాస్టర్ వేనా అని క్వశ్చన్ చేశాను. నువ్వు పాస్టర్ వేనా? నువ్వు పెట్టుకున్నది ఏంటి? అక్కడ నీ డీపీలో ఏం కనిపిస్తుంది? నువ్వు సంఘానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? అది చెప్పిన కొద్ది రోజులకే ఈ అమ్మాయి చనిపోయింది. ఒక సేవకుడు ఎట్లయిపోయాడు అంటే అసలు తను ఎక్కడ ఉంటున్నాడు, ఏ ఫోటోలు, ఎక్కడ ఫోటోలు దిగుతున్నాడు, ఏది డీపీ పెడుతున్నాడు, వాక్యం పెట్టుకోవచ్చు కదా. వాళ్ళు స్టైల్గా ఫోటోలు దిగినవన్నీ కూడా డీపీలు పెట్టుకొని ఏం చూపించుకుంటాడు లోకానికి? దేవుని చూపించాలి, దేవుని ప్రేమను చూపించాలి, దేవుని వాక్యాన్ని చూపించాలి. హెచ్చరిక చేశాను. వెంటనే డిలీట్ చేసేసాడు. సారీ అని చెప్పేసి డిలీట్ చేసేసాడు. నేనన్నాను, ఫోటో దిగేది కూడా ఎక్కడ దిగుతున్నావు జాగ్రత్తగా ఉండి దిగాలే. దేవుడు ఒక వ్యక్తిని అప్పచెప్పినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా వారికి హెచ్చరించాల్సిన బాధ్యత దేవుడు ఇచ్చాడు. వాళ్ళు ఎవరైనా కావచ్చండి. పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి కూడా వెళ్ళి హెచ్చరించిన రోజులు ఉన్నవి. దేవుడు ఆయన ఆత్మ నాలో ప్రేరేపణ కలిగించినప్పుడు తప్పకుండా ఎవరి దగ్గరికైనా వెళ్తాను, హెచ్చరిస్తాను. వారు మారితేనా సరే, మారకపోతే వాళ్ళ కర్మ. అని ఆ సేవకుడు మరి ఏమో తెలియదు, లోకములో పడిపోతున్నాడు. పేరేమో బైబిల్ పట్టుకొని అందరం రండి ప్రార్థన చేసుకుందాము రండి అని చేసేసి లోక ఆశలలో పడిపోయి లోకాలలో ఉంటూ అటువంటి ఫోటోలన్నీ కూడా పెట్టుకుంటూ. అన్న అసలు ఆర్ యు ఏ పాస్టర్ అనేసి అడిగాను. నువ్వు అసలు సేవకుడివేనా? నువ్వు పెట్టుకున్న ఫోటో ఏం కనిపిస్తుందో చూసా. సారీ చూడలేదు అనేసి అంటున్నాను. అంటే చూడకుండానే ఫోటో పెట్టుకున్నావు నువ్వు? అసలు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ ఫోటో దిగుతున్నావు? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్నటి దినాన కుమార్తెకు విడుదల కావాలంటే ఎన్ని ఫోటోలు తీసేసి కాల్ చేసేసారు. ఆ ఫోటోలు తీస్తేనే కానీ స్పిరిట్ వెళ్ళిపోయింది. అన్ని ఫోటోలు తీసేస్తేనే కానీ, అంటే దేవునికి అయిష్టమైన ఫొటోస్ కూడా ఏం చేయాలి? డిలీట్ చేయాలి. ఈ వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు కదా, ఇంకా ఏమేమి ఉన్నాయండి, ఫేస్బుక్లు, వీటిల్లో మీ ఫేసులు తీసి పడేయండి. మీ ఫేస్లు ఇంకా కనిపిస్తున్నాయంటే ఇంకా మీరు క్రీస్తుతో కూడా చచ్చిపోలేదు. మీరు క్రీస్తుతో కూడా మీరు సిలువ వేయబడలేదు. ఇక జీవించువాడును నేను కాదు ప్రభువా, నీవే నాలో జీవించుచున్నావని చెప్తున్నావే. నీ డీపీలలో ఏం కనిపిస్తుంది? నీ ఫేసులు చూపించుకుంటున్నావా?
లోకమును సంతోషపెట్టడానికి కాదు, మన ప్రతి క్రియ కూడా, ఎవ్రీ మెసేజ్ దట్ యు టెక్స్ట్, యు పుట్, ఎవ్రీ డిపి దట్ యు కీప్, that it should glorify the name of the Lord God Almighty. Hallelujah. మన ప్రభువును మహిమపరచాలి. దేవుడు చూస్తాడు, ఆహా నీ టెక్స్ట్లలో అంతా కూడా నిన్ను నువ్వు పొగడుకుంటున్నావు, నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు. నో, మనము తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయనను హెచ్చించాలి. నువ్వు చేసే ప్రతి క్రియలో కూడా దేవుడు హెచ్చింపబడాలి. ఆ రీతిగా నువ్వు ఉండి చూడు, నీ ఇంటి నిండా కూడా ఏముంటాయండి, అసలు ఆకాశాన్ని తెలుస్తానంటున్నాడు దేవుడు. పట్టజాలంత విస్తారమైన దీవెనలు నేను ఇంట్లో కుమ్మరిస్తానని ప్రభువు చెప్తున్నాడు. ఇట్లాంటివన్నీ అడ్డు పెట్టుకొని మనము ఫోన్ల ద్వారా అడ్డుబండలు అన్నమాట. ఇవన్నీ కూడా దేవుని దీవెనలకు అడ్డుబండలే. ఇవి మనస్సులు అడ్డుబండలు, హృదయాలు అడ్డుబండలు, మన ఇంట్లో పరిస్థితులు అడ్డుబండలు, అనేకమైన ఉన్నాయి. వాటన్నిటి తీస్తేనే కానీ దేవుని ఆశీర్వాదపు వర్షం అనేది మనపై కుమ్మరింపబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క వర్షపు జల్లులు నీ ఇంట్లో రావాలి అనేసి అంటే, నీ ఇంటిలో సమృద్ధి కావాలి అనేసి అంటే ఏమంటాడు దేవుడు, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును. నీలో సమాధానము కావాలి అంటే ఆయనకిష్టుడిగా నీవు జీవించాలి. ఆయనకిష్టుడిగా ఉన్నప్పుడు దేవుడు నీకు ఏమిస్తాడు, సమాధానం ఇస్తాడు కదా. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏముండాలి, సమాధానము కలుగునుగా. కాబట్టి ఆయనకి ఇష్టముగా ఉంటే తప్పకుండా దేవుడు సమాధానమును దేవుడు ఇస్తాడు. సమాధానం. అదే రీతిగా ఏమంటున్నాడు, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి. మనం ఇంట్లోనే పడుకుంటాం, స్లాబ్ ఉంటుంది, కానీ మన ఇంట్లోకి ఏం కురుస్తుందండి, ఆకాశము నుండి మన మంచును దేవుడు కురిపిస్తాడు. ఆశీర్వాదాలు, పరలోకపు ఆశీర్వాదాలు మన ఇంటిలోనికి వస్తవి. మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తూ, when we do justice, సమాధానం, సత్యమునే మనం అనుసరించాలి. దేవుని వాక్యమునకు లోబడి మనం జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు ఆశీర్వదించబడతాం. దేవుడు మనకు పెట్టిన విధి కదా. ఈ బైబిల్ అంతట్లో కూడా దేవుడు మనకు పెట్టిన ఒక కంక్లూజన్ వర్డ్ అనేది మనం చక్కని వర్డ్ చూస్తాం. ఏంటో తెలుసా అండి, ఒక్క మాటలు చెప్పేయచ్చు. అసలు బైబిల్ ఏం చెప్తుంది, వాట్ బైబిల్ ఈస్ టెల్లింగ్ అన్నది ఒక్క మాటలో కంక్లూజన్ వర్డ్ చెప్పబడ్డది. చదవండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఎక్లీషియాస్టిస్ చెప్పారు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏమనగా, ఇప్పుడు మెసేజ్ విన్నారు, మీరంతా మెసేజ్ విన్నారు, ఇదంతా మెసేజ్ విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏదనగా అంటే కంక్లూజన్ అన్నమాట. ఏముండాలంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి కదా. దేవుడు పెట్టిన ఒక విధిగా మానవ కోటికి దేవుడు దీన్ని విధిగా పెట్టడం జరిగింది. కాబట్టి ఫర్ గాడ్ విల్ ఏమన్నాడు, ఫర్ దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్. స్పిరిచువల్ డ్యూటీ అని చెప్పండి. డ్యూటీ చేస్తున్నారు అందరూ, మాకేం డ్యూటీ పాస్టర్ గారు అంటున్నారు. స్పిరిచువల్ డ్యూటీలో ఉండాలి. 24 గంటలు 24 hours యు ఆర్ ఇన్ ద డ్యూటీ, ద స్పిరిచువల్ డ్యూటీ. ఆత్మీయమైన డ్యూటీలో దేవుడు మిమ్మల్ని పెట్టాడు. 24 గంటలు కూడా ఆత్మీయమైన డ్యూటీలో మీరు ఉండాలి. ఏమంటున్నాడు, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలండి? కొంతమంది అంటారు, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను కానీ నిన్ను ప్రేమించాను. అసలు నీలో ప్రేమనే లేదు. ఎదుటి వారిని, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించకపోతే దేవుని ప్రేమ నీలో లేదు. నీ ఎదుటి వారిని, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలని ప్రభువు చెప్పొచ్చున్నాడు కదా. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి.
హల్లెలూయా. దేవుడు పెట్టిన ఒక డ్యూటీ ఏంటంటే, ఫర్ దిస్ ఈస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్. హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్. నీ యొక్క జీవితంలో, విశ్వాస యాత్రలో నువ్వు చేయవలసింది ఏంటి అనేసి అంటే, బైబిల్ అంతటి యొక్క ఫలితార్థం ఏంటి చెప్పండి? ఇదే దేవుడు చెప్పాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని భయం లేకుంటే నీకు వేస్టే. దేవుని భయము నీవు కలిగి ఉన్నప్పుడు ఎదుటి వారిని నువ్వు ప్రేమిస్తావు. ఎదుటి వారితో ఎట్లుంటావండి? సఖ్యత కలిగి ఉంటావు, ఐక్యతతో ఉంటావు, ప్రేమ కలిగి ఉంటావు కదా. పక్క వాళ్ళంటే ఏం చేస్తారు? కొంతమంది మొహం తిప్పేస్తారు, ఆయన నీతో మాట్లాడండి. దేవుడు కూడా నీతో మాట్లాడండి. హల్లెలూయా. తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకొని వాడు ఏం చేయబడ్డాడు? హెచ్చింపబడ్డాడు. వాళ్ళు మాట్లాడకపోయినా మనం మాట్లాడు. మనలో ఆ తారతమ్యం ఉన్నంత వరకు దేవుని బిడ్డలము కాము. ఆయన లాగా మనం ఉండాలంటే we should do what he had commanded. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ఆయన కట్టడలను అనుసరించవచ్చు, నడుచుచు. ఇదే మానవులకు దేవుడు పెట్టినాడు. కాబట్టి మనము కేవలము ఉపవాసము మాత్రమే కాదు, కానీ ఉపవాసముతో ఏం యాడ్ చేయాలంటున్నాడు దేవుడు? దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఎదుటి వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇతరులను కరుణించాలి. వారిపై జాలి చూపించాలి. దేవుని ప్రేమ కలిగి మనం జీవించాలి. దేవుని ఆజ్ఞలను మనం గైకొనాలి. ఆయన కట్టడలను మనం గైకొనాలి. అప్పుడు దేవుడు అన్నాడు, ద్రాక్ష చెట్లు ఫలిస్తాయని చెప్పాడు కదా. ఆకాశపు వాక్యంలో నేను పంట పండుతుందని దేవుడు చెప్పాడు. కాబట్టి ఎవరి గురించి అంటే శేషించిన వారు అంటే అందరూ చేయరండి. ఎవరైతే శేషించిన వారు కొద్ది మంది ఉంటారు, నమ్మకంగా వాక్యము చొప్పున జరిగించేవారు, వారందరికీ దేవుడు ఏమిస్తున్నాడు? వీటన్నిటిని నేను మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్నాను. కాబట్టి దేవుడు స్వాస్థ్యంగా మనకు అనుగ్రహిస్తున్న ఆ యొక్క పరలోక భాగ్యము మనము పొందుకోవాలంటే దేవుడు పెట్టిన ఈ డ్యూటీ ఏంటంటే, మనకు దేవుడు డ్యూటీ ఇచ్చాడు. వేర్ ఆర్ యూ అనేసి అంటే ఐ మీన్ స్పిరిచువల్ డ్యూటీ అని చెప్పండి. హల్లెలూయా. ఏం లేనోళ్ళలాగా సోంబేరు వాళ్ళలాగా ఉంటుంటారు కదా, అట్లా ఉండవకండి. వేర్ ఆర్ యూ అంటే ఐ మీన్ మై స్పిరిచువల్ డ్యూటీ. హల్లెలూయా. పాటలు పాడుతున్నారు, పాట ప్రేయర్ చేసుకుంటున్నారు, ఐ మీన్ డ్యూటీ అని చెప్పండి. ఏ డ్యూటీలో ఉన్నాం మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి చెప్పండి? స్పిరిచువల్ డ్యూటీలో ఉన్నాం. హల్లెలూయా. ఆ డ్యూటీతో పాటు ఈ డ్యూటీ ఇంకా గొప్ప డ్యూటీ. హల్లెలూయా. మనం ఎక్కడున్నాం చెప్పండి? పౌలు గారు ఎక్కడున్నారు? డ్యూటీలో ఉన్నారా? యేసయ్య డ్యూటీలో, స్పిరిచువల్ డ్యూటీలో ఉన్నారు కదా. ఎక్కడున్నావమ్మా? ఓ వండర్ఫుల్. మరియమ్మ గారు స్పిరిచువల్ డ్యూటీ. ఇంగ్లీష్ చూసారు? ఏవైపు చర్చ్ అంటే మామూలు కాదమ్మా. ఏ అంటే ఏబిసిడీలు కూడా నేర్పిస్తుంది, అక్షరాలు కూడా నేర్పిస్తుంది, ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది. స్పిరిచువల్ డ్యూటీ, వెరీ గుడ్. ఇంగ్లీష్ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు మరియమ్మ గారు. చూడండి, ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది అనమాట. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే కొంతమందికి ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అది స్పిరిచువల్ డ్యూటీ దేవుడు మనకు పెట్టాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఇవి చేసినప్పుడు మన 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి కదండి, వాటిలో మనం ఏం చూస్తాము? ఆకాశపు వాక్యాలను దేవుడు తెరుస్తాడు. నీ ఇంటి నిండా దీవెనలు కనిపిస్తాయి. ఎక్కడి నుంచి వచ్చే ఇవన్నీ అనేసి అంటే, నేనేం చేశాను? స్పిరిచువల్ డ్యూటీ చేశాను. కాబట్టి దేవుని ఆజ్ఞలను పాటించాను. కేవలం ఉపవాసం మాత్రమే కాదు, ఆజ్ఞలను పక్కన పెట్టలేదు, ఎదుటి వారిని ప్రేమించాను. నేను దేవుని వాక్యానికి లోబడ్డాను, ఆయన చిత్తానికి లోబడ్డాను, ఆయన కట్టడలకు లోబడ్డాను. కాబట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. దేవుని ఆశీర్వాదం నా ఇంట్లో కుమ్మరించబడ్డాను. నువ్వు సాక్ష్యం చెప్తావు. అందరూ కళ్ళు మంచి కళ్ళు మూసుకొని విత్తబడిన వాక్యాన్ని ఒక్కసారి ధ్యానం చేద్దాం. ఇంకా చెప్పవలసింది చాలా ఉంది, కానీ సమయాన్ని బట్టి ముగిస్తున్నాను. దేవుడు మన కొరకు పెట్టిన కట్టడలు, ఆయన ఆజ్ఞలు మనమందరం కూడా మన అనుదిన జీవితంలో పాటించుటకుగా లెట్ us dedicate our lives. ఉపవాసం ఉంటున్నారు 40 రోజులు. ఉపవాసం ఉండొద్దని నేను చెప్పట్లేదు, మీ ఉపవాసము ఉండండి, కానీ ఉపవాసముతో పాటు ఆత్మీయతలో మీరు వర్ధిల్లాలి, ఫలించాలి. దేవునితో నడుచుటలో ఫలించాలని ప్రభు అంటున్నాడు. అనగా నీ ఎదుటి వారిని నువ్వు ప్రేమించాలి, న్యాయంగా తీర్పు తీర్చాలని ప్రభు అంటున్నాడు. న్యాయంగా జీవించాలి, ఎదుటి వారితో వారి ఎడల ప్రేమ, కరుణ, జాలి కలిగి ఉండాలని ప్రభు అంటున్నాడు.
ఎదుటి వారిపై దేవుని ప్రేమను చూపించు, కనికరాన్ని చూపించు. ఆయన ఏ రీతిగా కనికర సంపన్నుడో నీవు కూడా ఆయన కనికరాన్ని ఇతరులకు చూపించు. నిజముగా వీరు యేసయ్య బిడ్డలనేసి మిమ్మును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి నిజముగా దేవుడు మన కొరకు పెట్టిన ఆ యొక్క స్పిరిచువల్ డ్యూటీ, ప్రభువా నా జీవితాంతం ఈ స్పిరిచువల్ డ్యూటీని నేను కొనసాగింపచేస్తాను. ఇతరులను నేను మీ ప్రేమతో నేను ప్రేమిస్తాను ప్రభువా. ఒకవేళ వారు ద్వేషించినా కానీ ప్రభువా, నేను నీ ప్రేమ కలిగి నేను ప్రేమిస్తాను ప్రభువా. నాకు ఇచ్చిన ప్రభువా యొక్క స్పిరిచువల్ డ్యూటీ నేను కొనసాగింపచేస్తాను. మీ రాకడ పర్యంతం నేను కొనసాగింపచేస్తాను. ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు నేను ఈ స్పిరిచువల్ డ్యూటీలో నేను కొనసాగుతాను. డెడికేట్ యువర్ లైఫ్. ఆకాశపు వాక్యాలను తెరిచేందుకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఎన్నో రోజుల నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు, కానీ నీ జీవితంలో నీవు చేసే నీ జీవిత క్రియలు, నీ మాటల ధోరణి, ప్రభువా నన్ను మార్చండి ప్రభువా, నాలో బూతులు రాకూడదు నైనా, ద్వేషపూరితమైన మాటలు నాలో ఉండకూడదు ప్రభువా, ప్రేమ కలిగిన మాటలు నాలో వచ్చినట్లుగా చేయండి. ఇతరులతో ప్రేమగా మాట్లాడే కృప నాకు దయచేయండి నైనా. నా జీవితం క్రీస్తుని చూపించే జీవితంగా మార్చండి ప్రభువా. డెడికేట్ యువర్ లైఫ్. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యు. దేవుని అదృశ్యమైన ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. ఉపవాసం ఉండేవారు మీరు ఈ కట్టడలు, మీరు ఆజ్ఞలను, దేవుని వాక్యాన్ని నువ్వు గైకొని నువ్వు జీవించినట్లయితే ఇదిగో నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం చూడబోతున్నావు. వారు 70 సంవత్సరాలు ఉపవాసం ఉన్నారు, కానీ ఫలితార్థము శూన్యమే. కానీ ఇదిగో నీవు 1 సంవత్సరం ఉన్నా కానీ, అనగా 1 నెల 1 మాసము నీవు ఉన్నా కానీ, 1 మాసము నీవు ఉన్నా కానీ, ఇక మన ముందు 1 మాసం ఉన్నది లెంట్ డేస్లో. 1 మాసం నీవు ఉన్నా కానీ ఇదిగో ఎప్పుడైతే కరుణ కలిగి దేవుని వాక్యానికి లోబడి విధేయుడిగా ఉండి ఇతరులను ప్రేమించచ్చు, మంచి మాటలే పలుకుతూ, ద్వేషభావము లేకుండా సఖ్యత కలిగి, దేవుని ప్రేమ కలిగి, దేవుని ప్రేమను చూపించచ్చు వెళ్ళాలని ప్రభు శ్రమిస్తున్నాడు. దేవుని సంగతి మళ్ళా వచ్చేవారు ఇంకా కొన్ని ఆశీర్వాదాల గురించి, మీరు చేయవలసిన పనుల గురించి ప్రభుత్వం మాట్లాడనివ్వడం. మీ ఇంటికి ఆశీర్వాదం రావాలంటే నిజంగా ఈ ఉపవాస దినాలలో నిజంగా నీ ఉపవాసములకు ప్రతిఫలముని పొందుకోవాలి అనే సంగతి దేవుడు ఆశీర్వదించాడు. ఎల్లప్పుడూ ఆయన వాక్యంలో ఆయన తెరిచిపెట్టాడు, కానీ మనం అవిధేయముగా ఉండే దేవుని దీవెనలకు పాత్రలుగా కాలేదు. 70 సంవత్సరాలు ఉపవాసం ఉండటం కాదు, కానీ ఈ ఉపవాసంలో తగ్గింపు ఉండాలి. నిన్ను నీవు తగ్గించు. ప్రభు సన్నిధానంలో ఒక యోగ్యమైన రీతిగా నీ పొరుగు వారిని ప్రేమించే రీతిగా ఉండాలి. మంచిగా సఖ్యంగా మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి, దేవుని ప్రేమ చూపించండి. ఇతరుల యొక్క ద్వేషం అనేది మీ మైండ్లో నుంచే డిలీట్ చేసేయండి. ప్రభువా నాకు శత్రువులు ఎవరు లేరు ప్రభువా, అందరినీ నేను ప్రేమిస్తున్నాను, దేవుని ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను ప్రభువా. నాకంటూ శత్రువులు ఎవరు ఉండకూడదు నాయనా. నా మైండ్లో ఎవ్వరూ నాకు శత్రువులు ఉండకూడదు ప్రభువా. నేను నీ బిడ్డగా ఉండాలి అంటే, క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే, యేసయ్యను హింసించుచున్న వారిని కూడా యేసయ్య క్షమించిన దేవుడు. తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రభువు చెప్పాడే. నీ జీవితంలో అటువంటి ప్రేమ కలిగి, దేవుని ప్రేమ కలిగి, ఇతరులను క్షమించచ్చు, ఇతరులతో సఖ్యతగా ఉండినట్లుగా డెడికేట్ చేసుకుని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆకాశ వాక్యాలు తెరవబోతున్నాడు. నీ భూమి పంటని ఇవ్వబోతుంది. అనగా నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీవు సఫలతను చూస్తావు, పంటను చూస్తావు, దీవెనను చూస్తావు, అభివృద్ధిని చూస్తావు. మంచి పంట దేవుడు ఇస్తాడు, మంచి సమృద్ధి అయిన పంట దేవుడు ఇస్తాడు. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కొట్టికి ఇదే విధి. దేవుడు నీ కొరకు పెట్టిన డ్యూటీ ఇదే. ప్రతిరోజు ఆయన డ్యూటీలో ఉండాలి.
ప్రభా నేను నీ డ్యూటీలో ఉన్నాను ప్రభా, నీ వాక్యానికి లోబడుతున్నాను, నీ చిత్తానికి లోబడుతున్నాను ప్రభా, నీ కట్టడలను అనుసరించి నడుచుకుంటున్నాను ప్రభా. నీవు నాకు పెట్టిన ప్రభా ఈ డ్యూటీని నేను చేస్తాను ప్రభా, ఆ జీవితాంతం కొనసాగింపజేస్తాను. దేవుడే ఆయన కొనసాగింపచేసేది. ఆయనపై భారం వేసి ఒక మంచి డెడికేటెడ్ లైఫ్ కలిగి ఉండండి. తర్వాత వచ్చే వారం ఇంకా నేను ఈ యొక్క మెసేజ్ గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పవలసి ఉన్నది, ఇంకా శ్రేష్టమైన అంశం నేను చెప్పవలసి ఉన్నది. దాని కొరకు మనం ఎదురు చూద్దాం. వచ్చేవాడు దేవుడు నిన్ను దీవించాలని, ఉపవాస ప్రార్థన వ్యర్థంగా పోవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. ఉపవాసంతో పాటు నీ నడవడిక, నీ చూపు, నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ ఫోన్ కూడా దేవుడు అంటున్నాడు, నీ ఫోన్ ఎట్లా ఉన్నది? దేవుని చిత్తానుసారమైన రీతిలో నీ ఫోన్ వాడుతున్నావా, లేదా నీ ఇష్టానుసారంగా ఫోన్ ఉన్నదా? ఫోన్ ఉండొద్దని కాదు, ఫోన్ కూడా దేవుని మహిమార్థమై నువ్వు వాడినప్పుడు నిజముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆకాశపు వాక్యంలో తెరవబడతాయి, దీవెనలు కుమరించబడతాయి. డెడికేట్ యువర్ లైఫ్, డెడికేట్ యువర్ లైఫ్. ఈ భూమి పంటనిస్తుందని ప్రభు సెలవిచ్చాడు. ద్రాక్ష చెట్లు ఫలమునిస్తాయి. ఇప్పటి వరకు ఫలములు రాకుండా చూశాను, కానీ ఈ జీవితాన్ని మార్చుకొని చూడు. నిజమైన మారు మనస్సు ఈ రోజు నుండి కలగాలి. ఈ శ్రమల దినాలలో, ఉపవాస దినాలలో ప్రభువునకు నిన్ను నువ్వు సమర్పించుకొని, ప్రభా నా జీవితమునే ప్రభా మీ ఎదుట పానార్పణముగా పోయించున్నాను ప్రభా. నా ఆత్మను, నా శరీరము, నా ప్రాణములనైనా నీ సన్నిధానంలో పానార్పణముగా పోయించున్నాను. నన్ను అంగీకరించండి ప్రభా, ఈ దీన ప్రార్థనను అంగీకరించండి ప్రభా. డెడికేట్ చేయాలి. జీవితమే ప్రభువుకు ఇష్టమైన రీతిలో ఉండాలని ప్రభువు సమర్పించు. శరీరా ప్రాణములన్ అర్పించేదను, శరీరా ప్రాణములన్ అర్పించేదను, అందుకొనుమా పానార్పణముగా పోయబడన్, సమస్తము నీకే అంకితమయ్యా. ప్రాణార్పణముగా పోయబడన్, సమస్తము నీకే అంకితమయ్యా. అర్పించేదను హృదయములు క్రీస్తుని పాద సన్నిధి. అర్పించేదను హృదయములు క్రీస్తుని పాద సన్నిధి. పరిశుద్ధరాజు సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, శేషించిన వారు అని రాయబడినది. పిలువబడిన వారు అనేకులు, కానీ ప్రభు ఏర్పరచబడిన వారు కొద్ది మంది. శేషించిన వారు నీ ఆజ్ఞలను గైకొంటారని, నీ చిత్తానికి లోబడతారని, నేను ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి జీవిస్తారని ప్రభు, కరుణా కటాక్షములు కలిగి జీవిస్తారని, వాత్సల్యత కలిగి జీవిస్తారని ప్రభు సెలవిచ్చిన దేవా. ఒక్కొక్క బిడ్డ జీవితంలోనైనా మీ గుణగణములు కనబడును కాక ప్రభు. నిరీక్షణ లేని ఇతరుల వలె కాదునైనా ప్రభు, ఈ బిడ్డలు ప్రభు నిరీక్షణ కలిగిన వారిగా ప్రభు తుది శ్వాస వరకునైనా ప్రభు తండ్రి మీ వాక్యమునకు లోబడుతూ, మీ చిత్తమునకు లోబడుతున్నైనా ప్రభు, మీ ఆజ్ఞలను గైకొంటునైనా ప్రభు మీ చిత్తానుసారముగా ప్రవర్తించే కృపను దయచేయండి. బిడ్డల చుట్టూ మీకు అగ్ని కంచె వేయబడును గాక ప్రభు. ఎవరైతే తండ్రి ఫాస్టింగ్స్ ఉంటున్నారో ప్రభు, వారి ఫాస్టింగ్స్ లో ప్రభు తండ్రి నిజముగా మీకు లోబడే మనస్తత్వము
కలిగి ప్రభు ఫాస్టింగ్ చేయుదురుగాక ప్రభు మీ స్తోత్రం తండ్రి. ఈ దినము చెప్పబడిన వాక్యముతో పాటు తండ్రి కలిపి ఫాస్టింగ్ చేయుదురుగాక ప్రభు అని వారి కొరకు మీరు ఆకాశపు వాక్యములు తెరవబోతున్నారు నైనా తండ్రి. వారికి ఉపవాస దినములు ముగించే వరకు నైనా తండ్రి గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నారు నైనా ప్రభు. మీ సూచక పేరు చేయబోతున్నారు ప్రభు. వారి ఉపవాస ప్రార్థనలు వ్యర్థముగా పోకుండా ప్రభు మీ యొక్క ఆత్మశక్తితో మీరు నింపండి ప్రభు. మీరు నడిపించండి ప్రభు. మీకు లోబడి జీవించే కృపను దయచేయండి అని దాని మనస్సులను మీరు పరిశుద్ధపరచండి. ఒకరి ఏడలో ఒకరు వ్యతిరేక స్వభావం కలిగి ఉండకుండా ప్రభు ఒకరినొకరు ప్రేమించే కృపను దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకునే కృపను దయచేయండి ప్రభు. దేవునికి కలిగిన క్రీస్తు యేసునకు కలిగిన మంచి మనస్సునైన ప్రభు బిడ్డలందరికీ దయచేయండి ప్రభు. తండ్రి మేమందరమును మీ ప్రేమలో కొనసాగునట్లుగా తండ్రి మీ యొక్క తండ్రి 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 చిత్తానుసారంగా ప్రవర్తించడానికి మాకు నేర్పించండి ప్రభు. తండ్రి తండ్రి మీ యొక్క న్యాయమును బట్టి ప్రభు తీర్పు తీర్చే కృపను దయచేయండి. నీతిని బట్టి తీర్పు తీర్చే కృపను దయచేయండి ప్రభు. అటు రీతిలో ప్రభు యోగ్యతను మాకు దయచేసి ఈ చిత్తానుసారముగా మీరు లోతైన సత్యంలోనికి నడిపించి ప్రభు మహిమ నుండి అధిక మహిమకు ఎదుగుటకు కృపను దయచేయండి. ఈ యొక్క 2024 యొక్క ప్రభు తండ్రి తండ్రి లెంట్ డేస్లో ప్రభు మీ బిడ్డలు చేయించిన యొక్క ఉపవాస ప్రార్థనలో ఒక గొప్ప ప్రత్యేకత వారు చూచుదురుగాక ప్రభు. గడిచిన సంవత్సరముల కంటే ఈ సంవత్సరము నేను చేయించిన ఉపవాస ప్రార్థనలో నేను సఫలతను చూచానని వారు సాక్ష్యం ఇచ్చుదురుగాక ప్రభు. వారి జీవితము తని మీతో అనుసంధానము కలిగి ప్రభు తని మీ యొక్క మాటకు లోబడినైనా ప్రభు తండ్రి మీ చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా మీరు చేయండి ప్రభు. స్తోత్రం తండ్రి దయచేయండి. ముందున్న సమయాన్ని మీ హస్తాలు కలుచు యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్ఠ నామమున బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సంఘం అప్పుడు వచ్చిన అందరికీ ప్రభు యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమున మరి ఒకసారి శుభాలు తెలుపుచున్నాను. అందరూ కూడా